నమస్కారం కృష్ణసిద్ధి గారు. నమస్కారం. ఇవాళ మనం చాలా కామన్గా ఉండే సందేహాల గురించి మాట్లాడుకుందాము. జ్యోతిష్ శాస్త్రం గురించి. జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పేరు పెట్టడం దగ్గర నుంచి ఏ జాతకుడైనా సరే ఒక నక్షత్రంలో జన్మించడం, రాశి నిర్ణయం జరగటం, తర్వాత అనేక ప్రాధాన్యతలు నక్షత్రాలకు ఇచ్చారు. ఏంటని, ఎందుకని అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ మొట్టమొదటి వేదాంగ జ్యోతిషం కనుక తీసుకుంటే వేదాలలో ఊహకు అనేది స్థానం లేదు. ఓకే. అందుకనే నక్షత్రాలు యథార్థం, గ్రహాలు యథార్థం, రాశులు ఊహ. ఇప్పుడు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి ఇవన్నీ ఊహ. ఇవేంటంటే మన సౌలభ్యం కోసం ఈ భాగాలు కలిపితే ఈ రకమైన ఆకృతి వస్తుంది, ఈ భాగాలు కలిపితే ఈ రకమైన ఆకృతి వస్తుంది అని రాశులుగా విభజించుకున్నాం. కానీ రాశులుగా నిజంగా అయితే యథార్థంగా లేవు. యథార్థంగా ఉన్నది నక్షత్రాలు. నక్షత్రం అనేది ఏంటంటే ప్రకాశమానంతో ఉండేటువంటిది. ఎందుకంటే మనకు దిశ నిర్దేశం చేసేది కాంతి. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన దినచర్యను ప్రతి అనుక్షణం ప్రభావితం చేస్తుంది. అంటే సూర్యోదయంతో లేవటం, సూర్యోదయం మళ్ళీ సూర్యాస్తమయంతో జీవక్రియలు ముగించడం, భూమి మీద జీవించే 3,50,00,000 జీవరాశి దాని ప్రకారం చరిస్తుంది. దీనికి సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయనేది లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. మనం మన యొక్క జ్యోతిష భాగంలో 27 నక్షత్రాలుగా తీసుకున్నాం. 27 నక్షత్రాలు అంటే 27 నక్షత్రాలు అంటే కాదు. అశ్విని నక్షత్రం, తురగముఖాశ్విని, త్రీణి అశ్విని అంటే 3 నక్షత్రాలు కలిస్తే గుర్రం మొహంలాగా ఏర్పడినవి అశ్విని నక్షత్రం. అలానే వచ్చేసి భరణి, కృత్తిక, షట్కం. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని నక్షత్రాల గుంపు. శతభిష నక్షత్రం అంటే 100 నక్షత్రాలు కలిపితే శతతార, శతభిష నక్షత్రం. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఆకృతి స్వతసిద్ధంగా ఉన్నది. ఏవైతే మన యొక్క రవ్యాది సప్తగ్రహాలు ఒక పాలపుంత, ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అలా నిర్దిష్టమైన కక్ష ఏదైతే ఉందో అది పాలపుంత. ఆ పాలపుంతలో 27 నక్షత్రాలు ప్రముఖంగా స్థానం వహించినాయి. ఈ 27 నక్షత్రాలను అందుకని గ్రహ సంచార మార్గం కింద తీసుకొని ఆ 27 నక్షత్రాలు రోజుకో నక్షత్రం చొప్పున మనకి ఈరోజు ఈ నక్షత్రం ఉంది, ఈరోజు ఈ నక్షత్రం అంటే చంద్రుడిని మనం గమనించినట్లయితే ఆ రోజు ఆ నక్షత్రం దగ్గర కనపడతాడు, ఆ నక్షత్ర గుంపు దగ్గర. అంటే నక్షత్రాలను సూచించడం కోసం మన పూర్వీకులు చంద్రుడిని వాడుకున్నారు. శాస్త్రాన్ని ఏర్పరచడానికి మనకి లెక్క ఆన్సర్ తెలియదు చాలామందికి. తెలియనప్పుడు ఏం చేస్తాం, మ్యాథమెటిక్స్లో ఎక్స్ తీసుకుంటాం. ఆ ఎక్స్ అనేది ఆన్సర్ వచ్చిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్కి వేస్తాం. ఆ నక్షత్రం ఏంటో తెలియనప్పుడు దాని చంద్రుడిని ఒక ఎక్స్ కింద తీసుకొని చంద్రుడిని సాధనంగా చేసుకుని నక్షత్రాలను గుర్తించడం మొదలుపెట్టారు. ఇక్కడ మానాల్లో బార్హస్పత్యమానం, సౌరమానం, చాంద్రమానం మూడిట్లో నక్షత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నటువంటి. అలానే మీరు విదేశాలకు వెళ్తే వాళ్ళు కొన్ని పేర్లు నక్షత్రాలకు పేర్లు పెట్టారు. కానీ ఏంటంటే ఎవరైతే కనుక్కున్నాడో వాళ్ళ పేరుతో నక్షత్రం పెట్టారు. మనకి ఇప్పుడు రాముడు పుట్టాడు, పునర్వసు నక్షత్రం, ఆ నక్షత్రాన్ని రామ నక్షత్రం అనలేదు. అలానే కృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడు, రోహిణి నక్షత్రం కృష్ణ నక్షత్రం అనలేదు. కానీ ఏంటంటే అంతకు ముందు నుంచే ఉన్నాయి. అంటే మనకు 6 కోట్ల సంవత్సరాల కంటే ముందు నుంచి, అంతకు ముందు నుంచి ఇంత పెద్ద వ్యాస్ట్ విజ్ఞానం ఉంది మన దగ్గర. అంటే వేదంలో నక్షత్రాల గురించి వివరణ ఇచ్చినప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావాన్ని, ఒక్కొక్క రకమైనటువంటి అధిదేవతను, ఒక్కొక్క నక్షత్రానికి దేవతాపరమైన సంబంధాన్ని నిర్దిష్టంగా నిర్దేశించి మనకు వివరించి చెప్పాడు. అదే నక్షత్రేష్టి మంత్రాల రూపంలో మనం నక్షత్ర సంబంధమైనటువంటి జ్ఞానానికి ఆధారంగా చెప్పచ్చు. అలాగే ఇప్పుడు నక్షత్రాలు, మీరు 27 నక్షత్రాల్లో కొన్ని మంచి నక్షత్రాలు అంటారు, కొన్ని బాలేం అంటారు, కొన్నిటికి శాంతి అని వినిపిస్తుంటుంది. ఎవరైనా బాబు పాప పుట్టగానే ఈ నక్షత్రంలో పుట్టారు, పలానా కృతికా నక్షత్రం శాంతి చేయాలి, అశ్విని నక్షత్రం శాంతి చేయాలి అంటుంటారు. ఎందుకని గురువుగారు అసలు శాంతి అంటే ఏంటి, ఎందుకు చేయాలి? శాంతి అంటే నక్షత్రపరమైనటువంటి దోషాలు వాటి యొక్క స్వభావాన్ని బట్టి. ఇప్పుడు అన్ని నక్షత్రాలు అన్నిటికీ శాంతులు కాదు. అశ్విని నక్షత్రం కొన్నిటికి మంచిది, కొన్నిటికి మంచిది కాదు. భరణి నక్షత్రం కొన్ని కార్యాలకు మంచిది, కొన్ని కార్యాలకు మంచిది కాదు. అలా నక్షత్ర స్వభావాన్ని బట్టి ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు, తిర్యముఖ నక్షత్రాలు, ఇలా నక్షత్ర యొక్క స్వభావాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. సహజంగా ఏంటంటే ఆ నక్షత్ర అధిదేవతను బట్టి ఆ నక్షత్ర స్వభావం తీవ్రమైపోతుంది. ఆ తీవ్రతను తగ్గించడం కోసం ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఉంది, అధిదేవత ఇంద్రుడు. ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం, సర్పం అధిదేవత. అలానే మూలా నక్షత్రం ఉంది, రాక్షసుల అధిదేవత. కాబట్టి ఈ నక్షత్రాలు బాగా తీవ్రమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఆ శక్తిని సరిగా వాడితే, అంటే ఒక రకమైనటువంటి బ్యాలెన్సింగ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయగలిగితే వా జాతకంలో ఉన్నతమైనటువంటి ఒక రకమైన పురోగమనం సాధ్యపడుతుంది. లేదు ఆ నక్షత్రాలను అలాగనే వదిలివేస్తే ఒక స్వభావం తీవ్రతరమై
వాళ్ళు ఏం చేయాలనే దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్కసారి సృష్టికి వినాశనానికి కూడా కారణమవుతున్నారు. కాబట్టి జన్మించినటువంటి శిశువు జన్మించిన వెంటనే కనుక పరిహారం కనుక నక్షత్ర రూపానికి కనుక చేసినట్లయితే ఆ నక్షత్రం యొక్క తీవ్రత కానివ్వండి, విశృంఖలత కానీ తగ్గి ఒక సాధారణ స్థితిలో ఉండడానికి దోహదకారం అవుతుంది. కాబట్టి ఆ నక్షత్ర దోషం కనుక శాంతించినట్లయితే మామూలు ప్రజానీకం అందరూ ఎలా నడుపుతున్నారో జీవితాన్ని ఆ వ్యక్తి కూడా అలాంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం కలిగిస్తుంది. అందువల్ల నక్షత్ర పరిహారం కింద నక్షత్ర సంబంధమైన శాంతిని విశేషంగా చెప్తున్నాం. ఇప్పుడు శాంతి చేయించని వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలియదు అసలు శాంతి చేయాలని. కొన్ని మతాల్లో అసలు శాంతులు అనేవే లేవు. అలాంటప్పుడు ఆ జాతకుడి మీద ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ విశృంఖలత చూడట్లేదా? అలా అంటారా? చూడట్లేదా విశృంఖలత? ఇప్పుడు దేనికైనా సరే మంచి చెడు చిన్న లైన్ ఉంది. ఆ లైన్కి యువతలుంటే మంచి, అవతలుంటే చెడు అంటున్నాం. ఇప్పుడు ఒక మతం ఏ మతం అయినా సరే దాని అభిమతం వచ్చేసి మానవాళికి శ్రేయస్సు కలగాలి. కానీ నా మతంలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, కాబట్టి వాళ్ళని వచ్చేసేసి ఏదో రకంగా నాశనం చేయాలి, లేకుంటే వచ్చేసి చంపేయాలి, లేకుంటే వచ్చేసి వాళ్ళని వచ్చేసి ఇబ్బంది పెట్టాలనేటువంటి భావంతో ఏవైతే ఉన్నదో అది హిందూ మతంలో ఎక్కడ, హిందూ ధర్మం అనొచ్చు, సనాతన ధర్మం అనొచ్చు, ఎక్కడా కనపడదు. ఎవరైనా సరే మానవాళే కాదు, మొత్తం జీవరాశి మొత్తాన్ని, మనిషికి ఒక బాధ్యత ఉన్నది. ఎందుకంటే భూమి మీద మనిషి మిగతా జీవజాలాన్ని మొత్తాన్ని శాసించే విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కాబట్టి దాని బాధ్యతతో కనుక వ్యవహరించినట్లయితే మిగతా జీవజాలం సంతోషంగా జీవిస్తాయి. ఎందుకంటే లివ్ లెట్ లివ్ మన యొక్క భావన, ఆ భావనకి తగ్గట్టుగానే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పరిహారం చేసుకుంటే ఆ నక్షత్రం ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడపడానికి సంబంధించినటువంటి మార్గంలో పయనిస్తుంది. కాబట్టి దానికి ఉన్నటువంటి దోషాన్ని తొలగించడం కోసం కొన్ని పరిహారాలు లేదంటే కొన్ని శాంతులు ఇవి అవసరం. చేసినట్లయితే ఆ తీవ్రత తగ్గి సాధారణ స్థితిలో ఉంటుంది. అలాగే గండాంతర నక్షత్రాలు అని అంటారు కదా, కేతు నక్షత్రం కావచ్చు, బుధుడు నక్షత్రాలు కావచ్చు, ఇప్పుడు అశ్విని, మఖామూల, అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, వీటికి ఎందుకంత తీవ్రత ఉంటుంది? ఆ తీవ్రత ఉండడానికి కారణం ఏంటి గురుగారు? ఇప్పుడు మీరు చెప్పిన నక్షత్రాలు, అశ్విని నక్షత్రం మేషరాశిలో మొదటి నక్షత్రం, మఖా నక్షత్రం సింహరాశిలో మొదటి నక్షత్రం, అలానే వచ్చేసి మూలా నక్షత్రం ధనుసు రాశిలో మొదటి నక్షత్రం. ఈ మూడు అగ్నితత్వ రాశులు. అలానే ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో చివరి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం వృశ్చికంలో చివరి నక్షత్రం, అలానే వచ్చేసి మీనరాశిలో చివరి నక్షత్రం రేవతి. ఇవి ఏమవుతుందంటే రెండు విరుద్ధమైన స్వభావాల మధ్యలో ఉండేటువంటి భాగాలు. ఇటు ఒక అరగంట, అటు ఒక అరగంట తీసుకున్నట్లే ఏంటంటే అగ్నికి జలానికి మధ్య సంధి. పూర్తి విరుద్ధమైన స్వభావం. జలానికి పూర్తిగా అగ్నిని ఆర్పే స్వభావం, అగ్నికి పూర్తిగా జలానికి విరుద్ధమైన భావం. కాబట్టి ఈ సంధిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాన్ని గడపడానికి ప్రాథమికంగా చాలా కష్టతరమైనటువంటి జీవన పదాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి వాటిని గండాంతాలు, నక్షత్ర గండాంతాలు, రాశి గండాంతాలు. అలానే ఏ నక్షత్రమైనా సరే అంత్యభాగాలు ఉన్నప్పుడు మనం లెక్కేస్తున్నామండి. ఖచ్చితంగా లెక్క అనేది మనం వాళ్ళు ఇచ్చిన సమయాన్ని నిర్దేశించుకొని చేస్తున్నాం. ఆ సమయం ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే నక్షత్రం కూడా మారచ్చు సంధిలో ఉన్నప్పుడు. అందువల్ల సంధిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్ర భాగం అంటే ఒక్కొక్క నక్షత్రం మనకి 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది, 20 రేడియన్స్ ఉంటుంది. ఈ 13-20 డిగ్రీలో కనుక చూస్తే ఈ దీంట్లో ఆ నక్షత్రం చివరి భాగంలో అంత పూర్వం నక్షత్రం అంత తర్వాత వచ్చే నక్షత్రం యొక్క ప్రథమ భాగానికి సంబంధించిన భాగాలు కొన్ని పడతాయి. కాబట్టి ఈ రెండు నక్షత్రాలు విరుద్ధమైన స్వభావాలు, ఇద్దరు దేవతల యొక్క ప్రభావం, ఇద్దరు శక్తుల యొక్క ప్రభావం ఆ నక్షత్రం మీద ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్ర సంధిలో పుట్టిన వాళ్ళు కనుక రెండింటి సంధిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్వభావం ఇటు అటు కాకుండా ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో దానికి నక్షత్ర శాంతి, నక్షత్ర గండాంతాలు, రాశి గండాంతాలు, అలానే లగ్న గండాంతాలు కూడా ఉంటుంది. ఈ 3 సంధుల్లో పుట్టిన వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత అద్భుతమైన యోగాన్ని పొందుతారు. గ్రహస్థితితో సంబంధం లేదు, అది కూడా చెప్పింది జ్యోతిష్ శాస్త్రం. ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఆ వయస్సు ప్రాథమికంగా ఉండేటువంటి బాలారిష్టాలు కనుక దాటిన తర్వాత ఆ వ్యక్తి జాతకంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పింది జ్యోతిష్ శాస్త్రం. ఎందుకంటే జలం నుంచి అగ్నికి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. పూర్తి విరుద్ధమైన స్వభావంలోకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులను తట్టుకొని వారు జీవించారనుకోండి, ఆ తర్వాత అంత క్లిష్టతరమైన పరిస్థితులను వాళ్ళు తేలిగ్గా జీవించగలుగుతారు, ఇబ్బంది లేకుండా దాటగలుగుతారు. అందుకోసమని ఆ నక్షత్ర గండాంతాల్లో పుట్టిన వాళ్ళకి మొదటిగా ప్రాథమికంగా శాంతి అవసరం. ఆ తర్వాత వచ్చేసి వయసు దాటిన తర్వాత యోగాలు అవే వస్తాయి. ఎంత కష్టమైన పరిస్థితులను తట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అందుకోసం చెప్తాం. ఇప్పుడు ఈ గండాంతర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కనుక శాంతి జరిపించకపోతే జీవితాంతం ఆ ప్రభావం ఉంటుంది అంటే మిగిలిన నక్షత్రాలతో పోల్చుకుంటే అంటారు కదా, కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రమే తీసుకుందామండి, దాన్ని 13 భాగాలు చేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క రకమైనటువంటి దోషం అన్నారు. మూలా నక్షత్రం కూడా అదే విధంగా చెప్తున్నాం. ఈ 2 నక్షత్రాలకి ఒకటి ఏంటంటే దేవతా సంబంధమైన ఇంద్రుడి నక్షత్రం,
ఇంకోటి రాక్షస సంబంధమైన నక్షత్రం. ఈ రెండు, ఎందుకంటే మూలా జ్యేష్ఠ నక్షత్రాలు తీవ్ర శాంతి మిగతా నక్షత్రాలతో పోలిస్తే. అలానే ఆశ్లేష శాంతి నక్షత్రమే, మకా శాంతి నక్షత్రమే, అలానే వచ్చేసి చిత్తా కొన్ని శాంతులు ఉంటాయి. అలానే వచ్చేసి మన ఉత్తరాభద్ర పూర్వభద్ర నక్షత్రాలు శాంతి నక్షత్రాలే, పూర్వాషాఢ శాంతి నక్షత్రం, కృతిక శాంతి నక్షత్రం, ఇలా రకరకాల నక్షత్రాలకు రకరకాల శాంతులు ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఒకటి జలం, ఇంకోటి అగ్ని, ఒకటి దేవతా సంబంధమైన నక్షత్రం, ఇంకోటి రాక్షస సంబంధమైన నక్షత్రం. ఈ రెండింటి సంధిలో ఏర్పడినటువంటి స్థితి ఏంటంటే పూర్తి అగాధం లాంటి పరిస్థితి. దీన్ని దాటాలి, వాళ్ళ జీవితంలో వచ్చేసి మంచి ఉన్నతమైన ఫలితాలు పొందాలి అంటే వాళ్ళకు కొంత దైవికమైనటువంటి శక్తి అవసరం. ఆ శక్తి ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ, నక్షత్రాల నుంచి వచ్చేదంతా కాస్మికమైన కిరణ సంబంధమైనటువంటి శక్తిని చంద్రుడు మనకు అందిస్తాడు. అలాంటి కాస్మిక పరమైనటువంటి శక్తిని మనం పొందటం కోసం అది కూడా ధన ప్రమాణకమైన రుణపరమైన శక్తి కాకుండా, అంటే చెడు శక్తి కాకుండా మంచి శక్తిని పొందడం కోసం ఆ నక్షత్రానికి కొంత శక్తి ఇవ్వడం అవసరం. అందుకోసం ఏంటంటే ఈ శక్తి ఇవ్వడం కోసం, ఎందుకంటే పరిహారం ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే మనం ఏ దేవతలకైతే పరిహారాలు ఆవిర్భాగాలు ఇస్తున్నామో ఆ దేవతల ఆవిర్భాగాలు తీసుకుని శక్తివంతులు అవుతారు. ఆవిర్భాగం మనం ఇచ్చాం కాబట్టి ఆ దేవతలను మనం అనుగ్రహిస్తారు. ఇది అక్కడ హోమంలో ఉండేటువంటి మ్యూచువల్గా ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒక రకమైన ఒప్పందం అనుకోండి, అవగాహన అనుకోండి. దీని ప్రకారం ఏంటంటే ఆ గ్రహానికి మనం ఒక పరిహారం చేసాం, ఆ దేవతకి నక్షత్ర సంబంధమైన దేవతకి చేసినప్పుడు ఆ దేవత తృప్తి పొందుతుంది. తను తృప్తి పొందిన దానికి, లేకుంటే తనకి శక్తి వచ్చిన దానికి కృతజ్ఞతగా మనకేదో రకమైనటువంటి మంచి చేస్తుంది, లేదు కీడుని తొలగిస్తుంది. దానికోసం ఈ పరిహారాలని చెప్పింది. అలాగే పేరు పెట్టే విషయంలో ఇప్పుడంటే చాలామంది నార్మల్గా పేర్లు పెట్టేసుకుంటున్నారు అనుకోండి. గతంలో మనం చూసాం నక్షత్రం ప్రకారమే పేరు పెట్టడం. ఎందుకని నక్షత్ర ప్రకారమే కొన్ని పేర్లు సూచించడానికి కూడా కారణం ఏంటి? రాముడి పేరు నక్షత్రం ప్రకారం పెట్టిందా? లేదు. అప్పుడు మరి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవుగా. ఇది కృష్ణుడి పేరు నక్షత్రం ప్రకారం ఉందా? దీంట్లో ఏంటంటే శాస్త్రం అనేది జనాల దగ్గరికి తీసుకువెళ్ళటం కోసం. ఇప్పుడు శాస్త్రం తెలిసినవాడు లేకుంటే అవగాహన ఉన్నాడు. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పంచాంగము, క్యాలెండరు ఉంటుంది. అంతకుముందు రోజుల్లో కేవలం ఆకాశాన్ని చూసి ఇవాళ ఈ నక్షత్రం అని చెప్పేవాళ్ళు శాస్త్రం తెలిసిన వ్యక్తులు. ఎందుకంటే చంద్రుడి యొక్క సంచారం ఎలా ఉంది, దాన్ని బట్టి చంద్రుడి యొక్క గతిని చూసుకొని ఆ ముహూర్తం కూడా ప్రతి ఒక్కరికి వాచి ఉండేది కాదు. సూర్యోదయాది ఇన్ని గడియలు ఈ ముహూర్తం అని చెప్పేసేసి, లేదంటే ఎన్నో జాములో వివాహమనో ముహూర్తమనో చెప్పేసేసి రాత్రి అయితే ఇలా జాములు లెక్క, గడియల లెక్క, విగడియల లెక్క చేసుకుంటూ చేసేవాళ్ళు. అప్పుడు ఆధారం నక్షత్రాలు చంద్రుడే, వాటిని చూసి నిర్ణయించేవాళ్ళు తిథిని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఆధారమైన నక్షత్రం సాధారణమైన వ్యక్తులకు ఆ జ్ఞానం లేనప్పుడు వాళ్ళ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవటం. ఇప్పుడు చాలామందికి నోరు తిరగదు. ఆ రోజు ఉన్నటువంటి అందరికీ విద్యాపరమైనటువంటి ప్రమాణాలు అంతగా లేని కారణం చేత నోరు తిరగదు. అందువల్ల ఏంటంటే జన్మనామం అని, ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కనుక మీరు చూస్తే ఏమీ తెలియనోడు కూడా నా జన్మనామం ఇదని చెప్తాడు. దాన్ని బట్టి నక్షత్రం ఏంటి, జన్మ నక్షత్రం తెలిసిపోతుంది. అంతే, పేరును బట్టి నక్షత్రం తెలుసుకోవాలి. ఆ రోజున జన్మ నక్షత్రం నిర్ణయించాం కాబట్టి ఆ నిర్ణయించిన జన్మ నక్షత్రంలో పుట్టిన దానికి ఈ పేరు పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీ పేరు ఏంటి, నా పేరు ఇదండి, జన్మనామం ఇదని పెట్టారండి అని చెప్పారనుకోండి, జన్మనామం ప్రకారం జన్మ నక్షత్రం తెలుస్తుంది. ఇది ఒక గుర్తు కోసం పెట్టిందే తప్పితే శాస్త్ర ప్రకారం నిర్దిష్టంగా శాస్త్రీయంగా ఇది ఖచ్చితమైంది కాదు. మధ్యలో ఏంటంటే ఎవరో ఒకళ్ళు దీనికి నక్షత్రాల పేర్లు అయితే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మనకు మొదటి నక్షత్రం అశ్విని అంటున్నాం, కానీ ఆ ఆకారం కృతిక నుంచి మొదలవుతుంది. నక్షత్రేష్టి కూడా కృతిక నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఏమైంది, అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రంగా లెక్కేస్తున్నాం. మేషంలో మొదటి డిగ్రీ అశ్విని నక్షత్రం మొదటి. కానీ మీరు వేదకాలంలో కనుక గమనించినట్టయితే అప్పుడు కృతికా నక్షత్రమే మొదటి నక్షత్రం. ఎందుకంటే మనకు నవగ్రహాల్లో కూడా సూర్యుడి నుంచే తీసుకుంటాం. మహర్దశలు కూడా మనం సూర్యుడి నుంచే తీసుకుని మొదలు పెడతాం. ఇంకా ప్రాచీన కాలానికి వెళ్తే మిథునంలో సృష్టి ప్రారంభమైంది, మిథున రాశిలో. ఎందుకంటే పురుష ప్రాధానమైన శివుడు ఆర్ద్ర నక్షత్రం, స్త్రీ ప్రాధానమైనటువంటి దేవతాశక్తి పునర్వసు నక్షత్రం అదితి. వీళ్ళకి వాళ్ళిద్దరి యొక్క నక్షత్రాలు కలిగిన మిథున రాశి యుగ్మం, అంటే స్త్రీ పురుషులు కలిసినటువంటి రాశి. సృష్టి ప్రారంభమైంది ఆ రాశిలో. అక్కడి నుంచి ప్రారంభమైన సృష్టి కొంతకాలానికి మొదటి బిందువు, ఇప్పుడు అక్షచలనం అయినాంశ అంటున్నాం కదా, అయినాంశకు మారుతూ ఉన్న పరిస్థితుల్లో కాలంలో ఇప్పుడు అది వచ్చేసేసి ఇప్పుడు మనం గమనిస్తున్నది మేషరాశిలో ఉంది. మధ్యలో కృతికా నక్షత్రం దగ్గర నుంచి ఉంది, తర్వాత మేషరాశికి ఉంది. తర్వాత ఇప్పుడు కనుక ఖచ్చితమైనటువంటి లెక్కలు తీస్తే కనుక అది మీనరాశిలోకి వచ్చేసి ఉంటుంది. రేవతి నక్షత్రంలో ఆ విధమైనటువంటి గణన కూడా చేశారు. అంతే. ఇక్కడ ఏంటంటే అండి, కాలంతో పాటు అన్నీ ఒకే రకంగా నిర్దిష్టంగా గడవవు. ఎందుకంటే అలా అయితే 360 రోజులే ఉండాలి, 365 రోజులు. దీంతోపాటు సూర్యుడు కూడా వేగానే నక్షత్రం వైపు ప్రయాణంలో ఉన్నాడు.
దానివల్ల ఏంటంటే పాలపుంత మారేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో పాలపుంత అంటే ఒక స్ట్రిక్ట్గా వచ్చేసి ఒక 100 మీటర్లు ఉన్నటువంటి లైన్ కాదు, కొన్ని వందల కిలోమీటర్లు ఉన్నటువంటి లైన్. ఆ దాంట్లో ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి పాలపుంతలో మారుతున్నప్పుడు ఆ మారేటువంటి ప్రయాణంలో ఒక్కొక్కసారి కాలం వచ్చేసేసి అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ కాలంలో వచ్చేటువంటి మార్పులను నిర్దిష్టంగా గుణించడం కోసం ఏర్పడినవే నక్షత్రాలు. ఆ నక్షత్రాల ప్రకారం వాటి శక్తి ఇంతవరకు ఉంటుంది దీని పరిధి. ఆ పరిధిలో ఆ గ్రహం సంచరించినంత వరకు ఆ నక్షత్రం యొక్క ఆధీనంలో ఉంది. అది చంద్రుడిని మనం నిర్దిష్టంగా చూస్తున్నాం. మిగతా గ్రహాలు కూడా నక్షత్రం ఆధీనంలో ఉంటాయి. ఎందుకంటే మొట్టమొదటిది భూమండలం, దానిపైనది నక్షత్ర మండలం, గ్రహమండలం, దానిపైన నక్షత్ర మండలం, దానిపైన దేవతా మండలం, దానిపైన వచ్చేసేసి మనకు విష్ణులోకం, బ్రహ్మలోకం, దానిపైన విష్ణులోకం, దానిపైన వచ్చేసేసి శివం, కైలాసం. ఇలా ఏంటంటే ఒక రకమైనటువంటి ఆవృత్తులుగా ఏర్పడినది. ఎందుకంటే అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాల సప్తలోకానామధం. ఇలా ఏంటంటే మనకి ఊర్ధ్వభాగంలో ఉండే భూర్భవస్వస్వలోకానామధో ఊర్ధ్వభాగే, అధోభాగంలో 7, ఊర్ధ్వభాగంలో 7, ఇలా మొత్తం 14 లోకాలు అంటున్నారు. ఇవి ఎలా ఉన్నాయి? మధ్యలో భూమి ఉండి 7 లోకాల పైన ఉన్నాయి, 7 లోకాల కింద ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్క మండలం ఒక్కొక్క రకమైనటువంటి శక్తికి ఆధారంగా ఉంటుంది. కాబట్టి దీనికంటే బలీయమైన శక్తి దేవతా శక్తి నక్షత్రానికంటే. నక్షత్రం కంటే బలహీనమైన శక్తి గ్రహశక్తి. దానికంటే బలహీనమైన శక్తి భూమండలంలో ఉండేటువంటి ఆకర్షణ, గురుత్వాకర్షణ శక్తి వల్ల మనం అనుకునే గ్రావిటేషన్ ఫోర్స్. ఇవేంటంటే వీటికంటే బలీయమైన శక్తికి కాస్మిక్ ఎనర్జీ, అది గ్రహాలు. దానికంటే బలీయమైన శక్తి కాంతి రూపంలో వచ్చే నక్షత్ర శక్తి. దానికంటే బలీయమైన శక్తి కాంతి కంటే తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేటువంటిది, అది దేవతా సంబంధమైన శక్తి. యోగిని అంటాం. ఆ యోగిని కూడా దాంట్లోనే సూచిస్తాం. ప్రతి ఒక్క జాతకంలో ఉన్న గ్రహాలు ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయంటే యోగిని శక్తి ఎలా ఉందో చూడమంటాం, యోగిని దశలు చూడమంటాం. అలాంటప్పుడు యోగిని దశల ప్రకారం ఫలితాలు కొన్ని నిర్ణయించబడతాయి. వాటిని ఆధారం చేసుకొని కొన్ని ఫలితాలు చెప్తాం. అంటే ఒక్క ఎనర్జీ అదే అల్టిమేట్ కాదు, దానికంటే బలీయమైన శక్తి ఉంది. మనం ఏంటంటే అన్నిటికంటే బలీయమైన శక్తి దైవశక్తిగా భావించి ఆ దైవం వీటన్నిటినీ కూడా నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది అనేటువంటి భావనతో వాటికి సంబంధించినటువంటి పూజలు, పరిహారాల్లో దైవశక్తిని ఎక్కువగా వాడతారు. అలాగే గురుగారు, ముహూర్తం పెట్టాలంటే ఏ శుభకార్యం జరగాలన్నా కూడా నక్షత్రాన్ని చూస్తారు. ఇక్కడ కూడా నక్షత్రానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క టెండెన్సీ ఉంటుంది కదా, దాన్ని బట్టి నిర్ణయిస్తారా? ఎట్లా నిర్ణయిస్తారు? ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉందండి. పుష్యమి నక్షత్రం అన్ని శుభకార్యాలు చేయొచ్చు, పెళ్లి చేయకూడదంట. ఏమిటంటే పుష్యమి నక్షత్రాల్లో అన్నికంటే బలీయమైన నక్షత్రం అంటాం, కానీ పెళ్లికి అది పనికిరాని నక్షత్రం. ఎందుకు అయింది అంటే పుష్యమి నక్షత్రం చంద్ర సంబంధమైంది నక్షత్రం, చంద్రుడు రాశిలో వస్తుంది. చంద్రుడు స్వతహాగా ఏంటంటే స్థిరంగా ఉన్నటువంటి గ్రహం. అందువల్ల ఏంటంటే అక్కడ పుష్యమి నక్షత్రంలో ఉండేటువంటి శక్తి ఏంటంటే ఆ వివాహ బంధం ఒక్కసారి కనుక వివాహం కనుక అయితే అది సుస్థిరంగా ఉండాలి. అలానే మీరు వివాహానికి ముఖ్యంగా చెప్తే స్వాతి నక్షత్రం ప్రామాణికంగా చెప్తారు. స్వాతి నక్షత్రంలో అమావాస్య నాడైనా పెళ్లి చేయమంటాడు. ఎందుకంటే అమావాస్య నాడైనా స్వాతి నక్షత్రం వచ్చినాడు వివాహం చేస్తే అమ్మాయి పుట్టింటికి కూడా వస్తాను అందట, అంత అన్యోన్యంగా ఉంటారు భార్యాభర్తలు. అందుకనే వచ్చేసేసి ఆ నక్షత్రంలో వివాహం చేయమంటారు. అంటే ఇక్కడ నక్షత్రం ఏంటంటే నిర్దిష్టమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా అందించగలదు అనేటువంటి నమ్మకం. గ్రహాలకి కొంత పరిధి ఉంది, దానికంటే విస్తృతమైన పరిధిలో నక్షత్రాలు ఉంటాయి. దానికంటే విస్తృతమైన పరిధిలో గ్రహాలు, లగ్నాలు మనం ఏవైతే మనం చెప్తున్నామో వాటి యొక్క విస్తృతమైన పరిధిని నిర్ణయించే దేవతలు ఉంటారు. అందువల్ల ఏంటంటే దేవతల అనుగ్రహం కావటానికి దానికి ఒక రకమైన సులభమైన మార్గం కానీ సూచన కానీ వీటి ద్వారా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ గుర్తించడం కోసం నక్షత్రాన్ని ఎక్కువ ప్రామాణికంగా తీసుకొని ఫలానా నక్షత్రంలో ఫలానా శుభకార్యం చేయండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఇబ్బంది పడ్డా కూడా మళ్ళీ ఆ నక్షత్రాల వల్ల బాగా తీవ్ర స్థాయిలో మళ్ళీ అంతకంటే బలీయమైన శక్తిగా ఎదుగుతారు. ఫీనిక్స్ పక్షి అంటారు కదా, ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ పైకి లేచి తన పూర్వం కంటే విస్తృతమైన శోభను పొందగలుగుతుంది. అలాంటి శక్తి ఉన్నటువంటి నక్షత్రాల్లో రేవతి నక్షత్రం ఉంటుంది. రేవతి నక్షత్రం శాపవశాత్తు ఒకసారి భూమండలంలో ఒక స్త్రీగా జన్మించింది. జన్మించిన తర్వాత ఆ శాపంలో ఉన్నప్పుడు కూడా కలిగిన సంతానం ద్వారా పేరు ప్రఖ్యాతులు పొంది మళ్ళీ నక్షత్ర మండలాన్ని పొందగలిగింది. ఆమె కలిగినటువంటి సంతానమే రైవస్వత మన్వంతరం అంటాం కదా, ఆ రైవస్వతుడు రేవతి నక్షత్రానికి కలిగిన సంతానం కాబట్టి రైవస్వతుడు అయ్యాడు. కాబట్టి అంత విశేషమైన శక్తి రేవతి నక్షత్రంలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క స్వభావం ఉంది. పునర్వసు నక్షత్రంలో ఏ పని చేసినా అది రిపీట్ అవుతుంది. అంటే ఒక రాశిలో 3 పాదాలు, ఒక రాశిలో 1 పాదం ఉన్నటువంటి నక్షత్రాలు ఉంటాయి, త్రిపాది నక్షత్రాలు ఉంటాయి. అది రిపీట్ అవుద్ది పని. ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టాడు, రేవతి మనకి పునర్వసు నక్షత్రంలో గృహప్రవేశం చేశాడు, మళ్ళీ ఇంకో ఇల్లు కట్టే యోగం వస్తుంది.
అది 3 సార్లు రావచ్చు. త్రిపుష్కర యోగం, ద్విపుష్కర యోగం. ద్విపాది నక్షత్రాలు అంటే ధనిష్టా నక్షత్రం, చిత్తా నక్షత్రం, అలానే వస్తుంది మృగశిర. అంటే ఒక రాశిలో 2, ఒక రాశిలో 2 నక్షత్రాలు, 2 పాదాలు ఉంటాయి. అలాంటివి ద్విపాది నక్షత్రాలు. ఇవి ఏమిటంటే ఒక బలీయమైనటువంటి మళ్ళీ రిపీట్ అయ్యే యోగం, దానికి కారణమవుతాయి. పునర్భూ అంటాం. అంటే ఆ పని ఒకసారితో అవ్వదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకని మీరు గమనించినట్లయితే ఎవరైనా అధికారం కోసం వచ్చినప్పుడు అలాంటి నక్షత్రంలో మీరు ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్తాం. చేస్తే ఏమవుతుంది, మళ్ళీ తర్వాత కూడా ప్రమాణ స్వీకారం వాళ్ళకే అవకాశం వస్తుంది. అంత బలీయమైనటువంటి ప్రభావం చూపెడతాయి. అంత శక్తి నక్షత్రాలకు ఉందంటారు. 100% ఉంది నక్షత్రం. అలాగే వివాహ పొంతనలో కూడా నక్షత్రాలను చూస్తారు. కారణం ఏంటి గురుగారు? నక్షత్రం పూర్తిగా మన స్వభావాన్ని నిర్దేశిస్తుంది అనేటువంటి నమ్మకం. ఒక వ్యక్తి స్వభావాన్ని ఇవాళ రోజున అదంత పూర్తిగా కరెక్ట్ కాదు, కానీ అంతకుముందు రోజుల్లో స్త్రీ పురుషుల యొక్క ఇద్దరి మధ్య అన్యోన్యతను నిర్ధారించడానికి ఆ నక్షత్రాలు చాలా ఎక్కువ ప్రాధాన్యత వహించేవి. దానివల్ల ఏంటంటే ఒకసారి వాళ్ళిద్దరు వివాహం అయితే మళ్ళీ దాంట్లో ఎడబాటు కానీ విడిపోవటాలు కానీ ఉండకూడదు అనేది మన యొక్క హిందూ ధర్మంలో చెప్పినటువంటిది. అంటే మీరు వివాహానికి మంత్రాలు ఉన్నాయి, క్రతువు ఉంది, విధానం ఉంది, కానీ మన దాంట్లో మీరు శాస్త్రం మొత్తాన్ని గమనించండి, విడిపోవటం అనేటువంటి భావన ఎక్కడ మన శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు. చివరికి ఆసన్నమైన పరిస్థితుల్లో అయినా కలిపే పరిస్థితి చెప్తాడు. అందువల్ల విడిపోవటం అనేది మన యొక్క మానవ జీవితంలో ఉండకూడదు అనేటువంటి భావన. దానికోసం ఏంటంటే బలీయమైన నక్షత్రాన్ని అయితే అలాంటి విడిపోటే పరిస్థితులు రాకుండా కాపాడుతుంది అన్నాం. అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అనుకూలమైన నక్షత్రాలు, స్వభావాలు అనుకూలంగా ఉంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒడిదుడుకులు వచ్చిందని తట్టుకోగలుగుతారు. అందువల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అనుకూలమైన నక్షత్రం వశ్యం అంటాం. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం వశ్యం అవుతాయి. ఆ వశ్యం ఉన్నటువంటి నక్షత్రాలు కనుక వివాహం పొందన కుదిరినట్లయితే వాళ్ళ యొక్క మధ్య అన్యోన్యత ఉంటుంది. అలానే స్వభావాలు, అగ్నితత్వ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకు వచ్చేసి వాయుతత్వ నక్షత్రం కానీ అగ్నితత్వ నక్షత్రం కానీ బాగుంటుంది. జలతత్వానికి భూతత్వానికి అనుసంధానం ఉంటుంది. కాబట్టి ఆ స్వభావంతో కనుక అనుసంధానం కనుక చేసినట్టయితే ఎన్ని సమస్యలు వచ్చినా సీతారాముల్లాగా ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలుస్తారని చెప్తాం. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణం పెట్టి ఉండగలుగుతారు. కాబట్టి దానికి ప్రామాణికంగా ఈ నక్షత్రాలకు స్వభావాలు కానివ్వండి, నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కారణం. అలాగే మీరు చెప్పారు కొన్ని నక్షత్రాలకి శాంతి ఖచ్చితంగా చేయించాలని. మరి ఇంకొన్ని నక్షత్రాలు ఉన్నాయి, అనురాధ కావచ్చు, స్వాతి కావచ్చు, ఇవి చాలా మంచి నక్షత్రాలు, వీటికి శాంతి అవసరం లేదని. మరి ఈ నక్షత్రాలకి శాంతి జరిపించకపోయినా పర్వాలేదంటారా? ఎందుకని జ్యోతిష్ శాస్త్రంలో ఇలా చెప్పారు? ఒక నక్షత్రానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నక్షత్రం మంచిదే, కానీ మిగతా గ్రహస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు ఒక నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టారండి. స్వాతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి అష్టమ చంద్రుడు ఉన్నాడు, లేదంటే వచ్చే గ్రహదోషం ఉంది. అలానే వచ్చేసి వాళ్ళు త్యాజ్యంలో పుట్టుండొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క నక్షత్రానికి విషఘటికా కాలం అని చెప్పి 1 గంటన్నర కాలం త్యాజ్యం అంటారు, వజ్యం అంటారు. ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి కానీ ఆ సంబంధించిన పరిహారాలు అవసరం. అలానే ఏంటంటే ఈ పరిహారాలను చేసేటప్పుడు అసలు యోగం ఏంటో నిర్ణయించుకొని, ఆ యోగం ఎంత బలీయమైందో నిర్ణయించుకొని దానికి సరిసమానమైన పరిహారం ఏదో చూసి దాని ప్రకారం చేయాలి. చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. అలాగే శని నక్షత్రాలకు సంబంధించి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో కనుక జన్మిస్తే వీళ్ళకి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి, మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది అని. ఎందుకని ఎక్కువగా శని నక్షత్రాలకి అంత ప్రాధాన్యతగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో? కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నక్షత్ర స్వభావంలో ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం గురుడి ఆధీనంలో ఉన్న నక్షత్రం, చంద్రుడి రాశిలో ఉన్నది, శని గ్రహాధిపతి అయినాడు. అందువల్ల ఏంటంటే పుష్యమి నక్షత్రానికి కొంత స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కానీ ఆలోచన విధానం కానీ. ఎందుకంటే గురుడు ఒక వర్గం, శని ఒక వర్గం, ఈ ఇద్దరి వర్గాల యొక్క ప్రాధాన్యత పుష్యమిలో ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రానికి కొంత ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ విధంగా పుష్యమి నక్షత్రం. అలానే మీనరాశిలో ఉండేటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం గురుడి రాశి, శని నక్షత్రం. ఇక్కడ కూడా కొంతవరకు అది వర్తిస్తుంది. చంద్రుడి ప్రభావం లేదు కానీ శని గురుల ఇద్దరి యొక్క ప్రభావం ఉంది. వృశ్చిక రాశిలో ఉండేటువంటి అనురాధ నక్షత్రానికి వస్తే అక్కడికి వచ్చేసరికి మీరు గమనించినట్టయితే అనురాధ నక్షత్రం పుష్యమి ఉత్తరాభాద్ర అంత బలీయమైన నక్షత్రం కాదు. ఎందుకంటే ఆ రాశిలో చంద్రుడు నీచిపడతాడు. అందువల్ల మానసికంగా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక ఆందోళన, లేదంటే మానసిక పరమైన చిత్తచాంచల్యము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఆ స్థితి నుంచి వాళ్ళు బయటపడాలి అంటే వాళ్ళకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైనటువంటి అనురాధ నక్షత్రానికి ఒక శాంతి విధానం ఉంది. ఆ విధానంలో చంద్రుడిని కలుపుకుంటూ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు, గురుడు యోగిస్తాడు, కుజుడు రాశ్యాధిపతి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు వచ్చేసేసి నీచిపడటంతో చంద్రుడి యొక్క ప్రభావం ఏంటంటే మానసికంగా బలీయమైనటువంటి స్థితి లేకపోతే మిగతా ఎన్ని స్థితులు ఉన్నా కూడా ముందు బాగా యోధుడు కానీ పిరికివాడు, యుద్ధం చేయడు.
యుద్ధం చేస్తే కదా ఆయన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు తెలిసేది. యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని అప్తకుమారులాగా ప్రగల్భాలు పలికే పరిస్థితుల్లో అనురాధ నక్షత్రం ఎక్కువ కనపడుతుంది. అలాంటి ప్రగల్భాలు పలికేటువంటి స్వభావం నుంచి పరిస్థితులు ఎదుర్కొనేంత దృఢంగా వ్యక్తిని తయారు చేయాలంటే అక్కడ చంద్ర సంబంధమైన పరిహారం కూడా అవసరం అవుతుంది. అలాగే కృతికా నక్షత్రానికి వచ్చేసరికి ఇది అగ్నితత్వ నక్షత్రం, అగ్ని అధిదేవత, సూర్యుడు కూడా నక్షత్రాధిపతి. చాలా సందర్భాల్లో కృతికా నక్షత్రంలో కనుక ముహూర్తం పెడితే చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్తుంటారు కదా, ఎందుకని గురుగారు? కృతికా నక్షత్ర స్వభావం అగ్ని కదా, దహిస్తుందండి. మీరు కాండవనం దహనం గురించి వినుంటారు కదా, దానికి బృహస్పతి ముహూర్తం పెట్టింది కృతికలో పెట్టాడు. అది శ్రీకృష్ణుడు అర్జునుడు ద్వారా దహించబడింది. అంటే కృతికా నక్షత్రం స్వభావం ఏమిటంటే రవి కృతికలో నడుస్తున్నప్పుడు కూడా కత్తెరి యోగం అంటాం. కత్తెరి అంటే డొల్లు కత్తెరి నిజ కత్తెరి అంటుంటారు. ఆ పరిస్థితుల్లో రవి కృతికలో ఉన్నప్పుడు ఏం చేసినా కూడా దహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఇంటికి సంబంధించిన పనులు చేయొద్దంటాం, ఆపేయమంటాం. కప్పు వేయటం కానివ్వండి, అంటే స్లాబ్ అనుకోండి, వాళ్ళ అంతకు ముందు రోజుల్లో పైకప్పు వేసేవాళ్ళు, చెక్కతోనే ఎక్కువ ఉండేది. కాబట్టి ఆ చెక్కతో పనులు ఉన్న పరిస్థితుల్లో ఆ ఇంట్లో దహించబడుతుందనే భయంతో దాన్ని చేయొద్దని చెప్పేవాళ్ళు. కాబట్టి కృతికలో కనుక రవి ఉన్నప్పుడు ఆ నక్షత్రం స్వభావం ఏంటంటే దహించే స్వభావం, దహించి వేస్తుంది. కాబట్టి శుభకార్యాలకు దూరంగా ఉంచాడు. ఏదైనా నర్సరీ స్టార్ట్ చేయాలి, అలాంటివి కూడా చేయకూడదు అని కృతికలో ఏం లేదండి. ఏదైనా మనం అగ్నికి సంబంధించిన ఫర్నేస్ ఉంటుంది, అది చేయొచ్చు కృతికలో. ఎందుకంటే దాని స్వభావం చేయాల్సిందే ఆ పని కదా, అందువల్ల అలాంటి పరిస్థితులు చేయొచ్చు. కానీ ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టరీ ఉంటుందండి, ఫ్యాక్టరీ మొత్తం వేరే రోజున చేసి ఫర్నేస్ని మటుకు కృతికా నక్షత్రంలో స్టార్ట్ చేయమంటాం, చేయొచ్చు. మిగతా ఫ్యాక్టరీ ఓపెనింగ్కి అది మంచి రోజు కాదు, ఒక ఫర్నేస్ వరకు మంచిది. ఎందుకంటే అక్కడ జరగాల్సింది నిత్యం అగ్ని మండుతూ ఉండాలి, ఆరకుండా అగ్ని మండుతూ ఉంటుంది, దానివల్ల ప్రొడక్షన్ ఉంటుంది కంటిన్యూస్గా. అందువల్ల ఫర్నేస్ స్టార్ట్ చేయడానికి అది వాడచ్చు. అంటే ఏ నక్షత్రాన్ని ఎలా వాడుకోవాలనేది నిర్ణయించడం కోసం జ్యోతిష్యం. ఆ రోజు నక్షత్రం దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలంటే జ్యోతిష్యం. దానికి ఏ రకంగా పనికి వాడుకుంటే ఆ మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా వచ్చి శాంతి చేస్తున్నాం, ఆ రోజు కృతికా నక్షత్రం ఉంది, అగ్ని హోమం చేయాలి, కృతికా నక్షత్రంలో హోమం చేయొచ్చు, మంచిదే. ఎందుకంటే అగ్ని ప్రీతిగా తీసుకుంటాడు, అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాతకం చెప్పేటప్పుడు, జాతక పరిశీలన చేసినప్పుడు సరిగ్గా కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే కూడా నక్షత్రానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. కృష్ణమూర్తి పద్ధతిలో అయితే కంప్లీట్గా నక్షత్రాలను తీసుకొని ప్రిడిక్ట్ చేస్తుంటారు కదా గురుగారు. సో ఎందుకని అంటే అంత రిజల్ట్, యాక్యురేట్ రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? నక్షత్రం అనేది యథార్థం అండి, రాశి అనేది భావన. భావం తప్పవచ్చు కానీ యథార్థం ఎప్పుడూ తప్పు కాదు. యథార్థం మీద ఆధారపడి చేసిన ఫలితం కూడా ఖచ్చితంగానే అంత నిర్దిష్టంగా వస్తుంది. ఇప్పుడు దేనికైనా సరే జ్యోతిషశాస్త్రానికి ఆధారమైంది కాంతి. కాంతి ఎక్కడ పుడుతోంది? నక్షత్రం దగ్గర జనిస్తుంది. సూర్యుడైనా కాంతి నక్షత్రమే. ఎందుకంటే నక్షత్రం అనేది ఏదైతే ఉందో అది కాంతిని కంటిన్యూస్గా ఇవ్వగలుగుతుంది. అది ఎప్పుడైతే కాంతి ఇవ్వటం ఆగిపోతుందో ఆ నక్షత్రం అక్కడి నుంచి పతనం అవుతుంది. ఇవాళ మనకు కొన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో కనపడే నక్షత్రాలు ఇప్పుడు టైం ప్రకారం అయితే అక్కడ లేవు, కొన్ని చాలా వరకు రాలిపోయి ఉంటాయి, మళ్ళీ కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సృష్టి క్రమంలో దాని కింద చెప్పాను రేవతి నక్షత్రం, అది ఒక్కోసారి పతనమే మళ్ళీ 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 తిరిగి ఆ స్థానాన్ని పొందగలిగింది నక్షత్ర మండలంలో. మన పురాణాల ప్రకారం ఎవరైతే యోగవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఒక మహత్తరమైనటువంటి సేవలు చేసిన వాళ్ళు మన యొక్క మైథాలజీలో దాంట్లో వాళ్ళకు నక్షత్ర పదంలో స్థానం కల్పిస్తాడు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. భగవంతుడు నమ్మకపోవచ్చు. ఇవాళ పోలారిస్ అనేటువంటి ధ్రువ నక్షత్రం ఉంది. ధ్రువ నక్షత్రం ఎంత కాన్స్టెంట్గా ఉంటుందండి అంటే మన యొక్క ఎవరైతే సుస్థిరంగా సుస్థిరమైనటువంటి స్థితిని కలిగి ఉంటారో వాళ్ళకు ఉదాహరణ కింద ధ్రువుడిని చెప్తున్నామా? ధ్రువుడు అనే అతను వ్యక్తి, ఒక భూమి మీద జన్మించిన వ్యక్తి, అతను వచ్చేసేసి విష్ణు భక్తిలో అష్టాక్షరి మంత్రాన్ని జపించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చిన్న వయసులోనే అంత గొప్ప ఫలితాన్ని పొందగలిగాడు. కాబట్టి నక్షత్ర మండలంలో స్థానాన్ని ఆక్రమించాడని చెప్తున్నాం. అలానే ఇవాళ బిగ్ బేర్ అనేటువంటి నక్షత్ర మండలం ఏదైతే ఉందో మన బిగ్ బేర్ అంటున్నారు. మనం దాని ప్రకారం సప్తర్షి మండలం, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతముడు, ఇలాంటి 7 నక్షత్రాలు గౌతమ మహర్షి గురించి మీకు తెలుసా? ఆయన చాలా ప్రతిభావంతుడు. ఎంత ప్రతిభావంతుడు అంటే పొద్దున పంట వేసేవాడు, మధ్యాహ్నం కోసేవాడు, సాయంత్రం భోజనం పెట్టేవాడు. దీన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకొని అంటే ఇవాళ రోజున ఒక పంట రావడానికి కనీసం వచ్చేసి 90 రోజులు 60 రోజులు మినిమం పడుతుంది. 90 రోజులు మినిమం వరి పంట అనేది. ఆయన పొద్దున వేసిన పంట మధ్యాహ్నం కోసి రాత్రికి భోజనం పెట్టే స్థాయికి వెళ్ళాడంటే అక్కడ ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ ఉంది, అది నాలెడ్జ్గా తీసుకోండి. కాబట్టి ఆయన నక్షత్ర మండలంలోకి వెళ్ళాడు. అలానే ఏంటంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన సేవలకు. అప్పుడు మునులు మహర్షులు ఎవరిని తీసుకున్నా కూడా చాలా శక్తివంతంగా ఉండేవారు. అంటే ఒక అవగాహన, ఒక శాస్త్రం మీద అవగాహన వచ్చి విస్తృతమైన పరిశోధనలు చేసి ఆయన వాళ్ళు ఎవరు వచ్చేసి ఇంకోళ్ళు విమర్శిస్తూ
కాలయాపన చేస్తూ కూర్చునేవాళ్ళు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవసరం వచ్చినప్పుడు ఎవరన్నా పిలిచారు, వెళ్ళి వాళ్ళ పని చేసి వచ్చేవాళ్ళు. ఋషులు కానీ మహర్షులు ఏదన్నా అవసరం కలిగింది, ఫలానా మహారాజు పిలిచాడు, మా రాజ్యంలో ఈ రకమైన ఉపద్రవాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వచ్చి ఆ రాజ్యంలో ఆ ఉపద్రవాన్ని తొలగించడం కోసం సాయం చేయండి. యజ్ఞము, యాగము, క్రతువు, దానికి ఏం కావాలో అది చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. పార్వతీదేవి అంతా ఆమె గౌతమ మహర్షి యొక్క ఋషిత్వంలో, బ్రహ్మత్వంలో తను వ్రతం చేసింది, కేదారేశ్వర వ్రతం. అందువల్ల పార్వతి శివుడు అర్ధభాగాన్ని పొందగలిగింది. అంటే దేవతలకు కూడా అవసరమైనప్పుడు మునులు, ఋషీశ్వరులు ఉపయోగపడ్డారు. అంటే వాళ్ళ యొక్క ప్రభావం, అంటే విద్య అనేది ఎంత ఉన్నత స్థాయి ఫలితాన్ని ఇస్తుందో చెప్పడానికే సప్తఋషులు. అదే నక్షత్ర మండలం, సప్తఋషి మండలం బిగ్ బేర్ అని పిలిచేది. కాబట్టి నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మన దాని ప్రకారం అయితే రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఉండేటువంటి శక్తి కూడా అంత ప్రభావమైన శక్తి. కాబట్టి భూమికి ఎన్ని కోట్ల సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రం ఉన్న ధ్రువుడు ఇవాళకి కాన్స్టెంట్గా మనకు ఉత్తరంలోనే ఉంటున్నాడు అంటే దానికి ఏంటి అర్థం ఏంటంటే భూమి ఎలా చలిస్తే అలా చలిస్తున్నట్టే కదా ఆయన కూడా. అంత కాన్స్టెంట్గా ఉన్నట్టుగా భూమి ఇటు కదిలితే ఆయన ఇటు కదులుతున్నాడు, భూమి ఇటు కదిలితే ఆయన ఇటు కదులుతున్నాడు. దాని ప్రకారం ఏంటంటే భూమితో పాటు సమానంగా, సరిసమానంగా చలిస్తున్నాడు. కాబట్టి అది మనకు స్థిరంగా కనపడుతుంది. సముద్రం మీద వెళ్తున్నాము, దిక్కులు తెలియదు, అప్పుడు ఆ ధ్రువ నక్షత్రాన్ని బట్టి ఇది ఉత్తరం నిర్ణయం చేసుకుని మిగతా ఏ దిక్కులలో ప్రయాణం నిర్ణయం చేసుకుంటారు. అల్మనాక్స్ చెప్పేది అదే కదా. అల్మనాక్స్లో నక్షత్ర జ్ఞానం సముద్రంలో ఉన్న వ్యక్తికి ఎక్కడి నుంచి తెలుస్తుంది దిక్కులు. కంపాస్ కూడా లేని రోజుల్లో కూడా ప్రయాణం చేసేవారు. ఎలా చేసేవాళ్ళు అంటే ఈ నక్షత్రాలను ఆధారం చేసుకొని ప్రయాణం చేసేవాళ్ళు. అంత విశేషమైనటువంటి జ్ఞానం నక్షత్రాల్లో ఉంది. కాబట్టి నక్షత్రాలు అనేది అనంతమైన శక్తి. అది కంటిన్యూస్గా అది ఉన్నంతకాలం శక్తి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ఉత్పన్నమైన శక్తిని ఎలా వాడుకోవాలనే దానికి మనకు కొన్ని పరిహారాలు, కొన్ని విధానాలు చెప్పారు. దానికి సరిసమానమైనటువంటి సబ్జెక్ట్ ఏది కూడా వేరే ఎక్కడా లేదు ప్రపంచంలో. భూమండలం మీద ఉండేటువంటి నివసిస్తే వాళ్ళ దగ్గర నక్షత్రాల యొక్క శక్తిని ఎలా వాడుకోవాలని చెప్పి భారతీయ విజ్ఞానంలో ఉన్నంత యొక్క సంబంధించినటువంటి జ్ఞానం ప్రపంచం మీద ఉండేటువంటి ఏ దేశస్తులకు కూడా అంత జ్ఞానం లేదు. ఒకానొక సందర్భంలో కొన్ని ఉత్పాతాలు వస్తున్నాయి. అవి ముందు వాళ్ళు నక్షత్రాన్ని బట్టి ఊహించేవాళ్ళు. దాన్ని బట్టి ఆ ఉత్పాదన తగ్గించడానికి, అంటే దాని తీవ్రతను, నష్టాన్ని తగ్గించడానికి ఏం చేయాలో ఇక్కడ పరిహార క్రియలు ఉన్నాయి. శాంతి కమలాకరం అనేటువంటి చెప్పేది అదే. అలాంటి పరిహారం చేస్తున్నట్లయితే ఆ నక్షత్రం ద్వారా కలిగినటువంటి ఉత్పాతాలు కలగకుండా ఉంటాయి. గ్రహణాలు వచ్చినాయి, గ్రహణ శాంతి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? ఆ గ్రహణం వల్ల కలిగేటువంటి ఉత్పాదాలు ఏదైతే ఉన్నాయో అది కలగకుండా ఆపడం కోసమే చెప్తున్నాం. దానివల్ల ఆ తీవ్రత తగ్గుతుంది, 100% తగ్గుతుంది. మొన్న కరోనా వచ్చిందండి, గ్రహణం తర్వాత కేతుగ్రస్త గ్రహణం, 5 గ్రహాలు దాంట్లో భాగస్థులైనవి. దానివల్ల ఒక విషమూలికమైన, విష సంబంధమైనటువంటి గాదులు వ్యాపించినాయి. జనాలందరూ ఇబ్బంది పడ్డారు. ఎక్కువ భాగం దానికి సంబంధించిన మెడిసిన్ భారతదేశం నుంచే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అంటే దాని సొల్యూషన్ మన వాళ్ళు కనుక్కున్నట్టేగా. అంత విశేషమైనది భారతీయ విజ్ఞానం. సో ఇక అభిజిత్ నక్షత్రం అని ఇక 28వ నక్షత్రం ఉంది. ఆ నక్షత్రంలో ఏ జాతకుడు జన్మించి ఉండకపోవచ్చు, కానీ ఆ నక్షత్రానికి కూడా జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాధాన్యతనిచ్చినట్టు కనబడుతోంది. అసలు అభిజిత్ నక్షత్రం దేనికోసం, అంటే ఎట్లా ఉపయోగిస్తారు? నక్షత్రం గురించి కొంచెం చెప్పండి గురుగారు. అభిజిత్ నక్షత్రం అనేది విష్ణు సంబంధమైన శక్తికి ప్రతీక అండి. ఎవరూ జన్మించరనేది ఏమి ఉండదు. ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, మకర రాశి ఉంది. అది మొత్తం ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం దశమ భావం మకరం అనేది. దాంట్లో ఏదైతే ఖా, జూజే, జోకా, శ్రవణం, ఆ ఖా ఏదైతే ఉందో అది అభిజిత్ సంఖ్య. కాకపోతే వాడుకలో మనకి ఆ నక్షత్రాన్ని చెప్పలేదు అంతే. ఉత్తరాషాఢ 4వ పాదం అంటాము, లేదంటే శ్రవణ మొదటి పాదం అంటారు. అంటే ఇక్కడ కొన్ని శాస్త్రం ఏదైనా సరే అండి, అన్నీ కాదు, కొన్ని గుప్తంగా కూడా ఉంచారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు జ్ఞానం అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. రావణాసురుడు ఉన్నాడు, అఖండ జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే శివుడిని పూజించాలంటే శివుడిగా తనే మారాలని చెప్పని మహాన్యాసం రచించి దాని ప్రకారం శివారాధన చేసి శివుడు అంత శక్తివంతుడయ్యాడు. అంత గొప్ప శక్తి నాది ఆయన జ్ఞానంతో సాధ్యపడింది. రావణ బ్రహ్మ అనేవాడు జ్ఞానంతో అంత గొప్పవాడయ్యాడు. అయిన తర్వాత ఏంటి, బుద్ధి వెరితలలు వేసి తప్పుడు మార్గంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటే ఏమవుతుందంటే గ్రహాలను తన ఆధీనంలో పెట్టుకొని తన కొడుకు పుట్టే సమయానికి అన్ని గ్రహాలు ఉచ్చులో పెట్టి అన్ని గ్రహాలు అనుకూలంగా పనిచేయాలన్నట్టు నిర్దేశించాడు. ఒక్క శని వక్రించిన దాన్ని బట్టి ఆయుష్ భంగమైంది. కానీ లేదంటే ఇంద్రుడిని గెలిచినటువంటి వాడు, మేఘనాథుడు అనేటువంటి వాడు, ఇంద్రజిత్ అనే పేరెందుకు వచ్చిందంటే ఇంద్రుడి మీద గెలవగలిగాడు. కాబట్టి ఈ యొక్క విజ్ఞానం అనేది ఒక పరాకాష్ఠకి వెళ్ళిన తర్వాత దాని స్వార్థానికి వాడుకున్నాడు. తద్వారా ఏంటంటే విపరీత ఫలితాల కోసం ప్రయత్నించి భంగపడటం జరిగింది. అలాంటి స్థితిలో జ్ఞానం అనేది కొంత ఉండాల్సిన చోట రహస్యం ఉండాలి. అలా రహస్యపరమైన నక్షత్రమే అభిజిత్ నక్షత్రం. అభిజిత్ అనేది స్థితిని నిర్దేశించే నక్షత్రం. మీరు గమనించినట్టయితే ప్రతిరోజు మధ్యాహ్న ముహూర్తాన్ని అభిజిత్ లగ్నం అంటాం, అభిజిత్ ముహూర్తం అంటాం. అన్ని దోషాలు హరించే శక్తి ఉన్నటువంటి అభిజిత్ ముహూర్తం సర్వదా ఆమోదయోగ్యం అవుతుంది. ఇప్పుడు అన్నప్రాసనకి వెళ్తుంటాం అంటే రోజు వాళ్ళకి అన్నం దొరకాలి. అన్నప్రాసన చేసే ఉద్దేశం ఏమిటంటే
రోజు మంచి అన్నం దొరకాలనే ఉద్దేశంతో అన్నప్రాసన మంచి ముహూర్తంలో పెడతాం చిన్నపిల్లలకి. దానికి ఏమిటి అంటే అభిజిత్ లగ్నం అంటే అన్ని దోషాలు హరిస్తుగాడు అభిజిత్లో పెట్టండి, ఆ అబ్బాయి ఇబ్బంది పడకుండా రోజు నిత్యం మంచి భోజనం చేయగలుగుతాడంటారు. అంటే మనిషిగా పుట్టిన వ్యక్తి కనీసం తిండి మినిమం ఉంటే గనక ఆ వ్యక్తి సుఖంగా జీవించగలుగుతాడు. తర్వాత యోగాలు తర్వాత విషయం. అంటే మంచి భోజనాన్ని పొందడానికి అభిజిత్ లగ్నం యోగ్యమైంది అంట. అంటే అలానే కొంతమంది పెళ్లి ముహూర్తాలకు వస్తుంటారు. ఏముంది మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 11:30, 11:40 ముహూర్తం పెట్టుకోండి మంచిదని చెప్తుంటారు. ముహూర్తం ఏం అక్కర్లేదండి. అలానే కొన్ని ప్రాచీన కాలంలో కొన్ని కులాలు ఉన్నాయి, గడపారని నిలువుగా పాతేసి ఎటు నీట పడినప్పుడు తాళి కట్టేయండి అంటారు. అలా చేశారు. అది అభిజిత్ లగ్నమేగా. అంటే అభిజిత్ అనే దానికి దాని యొక్క ప్రామాణికం ఏమిటంటే నిర్దిష్టంగా ఖచ్చితమైనది అని. అంటే ఖచ్చితమైన ఫలితం రావాలి, ఏది ఎట్టుపోయినా ఈ ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరాలి. దానికి అభిజిత్ లగ్నం విశేషం, అభిజిత్ ముహూర్తం విశేషం, అభిజిత్ తార నక్షత్రం విశేషం. కాబట్టి అభిజిత్ అనేటువంటిది తారని మనం సరిగ్గా వాడుకోవాలి అంటే మనకి కరెక్ట్గా ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో చివరి అరగంట, శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో చివరి అరగంట, ఈ రెండింటిని కలిపితే అభిజిత్ లగ్నం, అభిజిత్ నక్షత్రం. ఇటువంటి అపజయం లేని నక్షత్రంగా చెప్తారు. ఏ పని మీరు అన్నట్టుగా ఏ పని చేసినా కూడా విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. దానికోసం అభిజిత్ నక్షత్రాన్ని వాడుకోవడం కోసం ఇది నిర్దిష్టంగా చెప్పింది. అందువల్ల ఈ నక్షత్రం ఉందా అంటే ఉంది, కానీ అందరికీ కనిపించాలంటే కనిపించదు. ఎందుకంటే అన్నీ కనిపించాల్సిన అవసరం లేదండి. అందరికీ అన్నీ కనిపిస్తే అంతా పూర్తిగా బట్టబయలైతే చివరికి వచ్చేసి ఎవరికైనా దాని మీద ఒక రకమైనటువంటి వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంత రహస్యంగా గుప్తంగా ఉంచాల్సింది గుప్తంగానే ఉంచాలి. దాంట్లో భాగంగానే అభిజిత్తుని శాస్త్రం తెలిసిన వాడు వాడటం కోసం దాని గురించి నిర్దిష్టమైనటువంటి జ్ఞానాన్ని విశేషంగా ఉంచారు. అందువల్ల ఇంకోటి కాలాన్ని విభజించేటప్పుడు నక్షత్రాల ప్రకారం విభజించుకుంటూ వెళ్తే మీరు 30 రోజులు రావు, 27.5 రోజులు ఎంత వస్తుంది. ఈ అభిజిత్ నక్షత్రంలో కడుపుకొని ఆ యొక్క లుప్తమైన భాగం వస్తుంది. 27కి 27 రోజులు 27 నక్షత్రాలు అనుకోండి. కొంత 27.5 రోజులు 28 రోజులు 27.5 రోజుల పైన ఏదో మనకి చంద్రమానం ఉంది కదా, నక్షత్రంలో చంద్రుడు గమనించేసేటువంటి మార్గం, దాని ప్రకారం ఆ ఎక్కువ భాగం ఏదైతే అభిజిత్ నక్షత్రంలో సంచారం. కాబట్టి అంటే అభిజిత్ నక్షత్రం అనేది రహస్యంగా ఉంచబడింది. దేనికోసం అంటే కొంతమందికి కొన్ని విజ్ఞానాల్లో కొన్ని రహస్యాలు ఉండి తీరాలి. అది శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నియమం. అన్నీ బహిరంగం చేసే శాస్త్రం కాదు. గురువు అయినా సరే శిష్యుడికి కొన్ని విద్యలు తన అంత్య సమీపకాలం వచ్చేంత వరకు చెప్పకూడదని చెప్తారు. ఎంత ప్రియ శిష్యుడికైనా అన్నీ చెప్పరు. కాబట్టి ఏంటంటే శాస్త్రం కూడా అంత బహిర్గతంగానూ అంత పుస్తకం గ్రంథస్థం చేయబడలేదు. కొంత జ్ఞానం అనేది వాళ్ళ బుద్ధి ప్రచోదనంతో పొందాలి. ఆ బుద్ధి ప్రచోదనం పొందడం కోసం ఈ నక్షత్రం ఉపయోగపడుతుంది. మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అవి తెలుసుకోవాలి మన నాలెడ్జ్ తోటే అంటారు కదండి. లోటుపాట్లు అంటే అండి, శాస్త్రం రాసింది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు అయింది. సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రభావం, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉందండి, ఒక 100 ఏళ్ళ తర్వాత దాని యొక్క ప్రభావం ఎంత క్షీణిస్తుంది. ఇన్ని వేల సంవత్సరాల బట్టు జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రభావాన్ని నిర్దిష్టంగా గణితం ద్వారా చెప్పగలుగుతున్నామంటే గొప్ప కదా. ఏ ప్రభుత్వం సహకరించలేదు. మీరు గమనించినట్లయితే అంతకుముందు రాజులు ఉన్నప్పుడు ఉజ్జయిని పరిపాలించినటువంటి రాజు కాలగణనకు నాంది వేశారు. అందుకనే మహాకాలుడు అని ఉజ్జయినిలో ఉన్నటువంటి శివుడిని ఎందుకు అంటున్నామంటే అక్కడి నుంచి కాలం గణన స్టార్ట్ అయింది. కర్కటక రేఖ మీద ఉంది అది ఆ ప్రాంతం. అలానే కనుక మీరు గమనించినట్లయితే కొంతమంది రాజులు పంచాంగ గణనకి దానికి నిర్దిష్టమైనటువంటి, ఇప్పుడు ప్రభుత్వాలు సహకరించట్లేదు, అయినా మా ప్రయత్నం చేసుకుంటూ మంది పండితులు వాళ్ళు ఒక పంచాంగం రాయడానికి ఎంతకాలం పడుతుంది చెప్పండి. ఒక మొత్తం 365 రోజులు పంచాంగం ఈ సంవత్సరం అని చెప్పి రాస్తున్నాం కదా, ఎంత పడుతుంది. నక్షత్రానికో లెక్క, వారానికో లెక్క, గ్రహానికో లెక్క, తిథికో లెక్క, వర్జానికో లెక్క, వారానికో లెక్క, ఇన్ని లెక్కలు కట్టి ఇవన్నీ చేసి నిర్దిష్టంగా ఒక రూపుకు తీసుకురావడానికి కనీసం 3 నెలలు టైం పడుతుంది. అందులో ఏంటంటే క్షేత్రలగ్నాన్ని ఫస్ట్ సాధించాలి. అక్కడ ఇవన్నీ చేసి ఇంత కృషి చేసిన పంచాంగంలో వస్తే ఇంకొకళ్ళు వచ్చేసేసి ఇంకో పద్ధతి అంటున్నారు. ఒకళ్ళదేమో వచ్చి దృక్సిద్ధాంతం అంటున్నారు, ఇంకోళ్ళు చంద్రమానం అంటున్నారు, ఇంకోళ్ళు సూర్యమానం అంటున్నారు, ఇంకోళ్ళు బృహస్పతిమానం అంటారు. ఇవన్నీ రకరకాలుగా పెట్టుకొని, అంటే మహర్షినాం మతయశ్చ భిన్న అని చెప్పేసి ఒక సూత్రం ఉంది. ఎవరు ఇంకో శాస్త్రాన్ని ఒప్పుకోడు. ఒకప్పుడు ఇన్ని భిన్నాభిప్రాయాలు అసలు లేవు. ఏ గణన చేసినా నక్షత్రం విషయంలో ఆధార నక్షత్రమే కాబట్టి దాని ప్రకారం నిర్దిష్టమైనటువంటి ఒక బేస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. అదే తప్పనేటువంటి శాస్త్రానికి కొంతమంది పండితులు వెళ్తున్నారు. అంటే పాండిత్యం కూడా ఒక రకంగా ఏంటంటే ఒక ప్రాంతానికో ఒక కాలానికో లేదంటే ఒక రకమైనటువంటి నమ్మకానికో అక్కడ బలవుతున్నది. ఏం లేదండి, ఏదైనా కార్యక్రమానికి వెళ్దాం, నిర్దిష్టంగా మనం శాస్త్ర ప్రకారం ఇలా అంటే లేదండి మేము ఎట్లే చేస్తామని చెప్పి వాళ్ళు నిర్దిష్టంగా చెప్తున్నారు మనకి. మీరు చెప్పడానికి కుదరదు, మేము ఎట్లనే చేసుకుంటాం, మాకు ఇదే అలవాటు, మా ఆచారం ఇది మాట్లాడుతున్నారు. శాస్త్రానికి ఆచారానికి సంబంధం లేదు.
శాస్త్రం ఏంటంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా ఉండాలి. ఆచారం ఏంటంటే ఎవరు పెట్టింది వాళ్ళ ఆచారం. మా నాన్న చెప్పాడు కాబట్టి మేము ఇదే చేస్తాం అనే దానికి ఎవరు మాత్రం ఏం చెప్తాం, శాస్త్రం కాదు కదా, అది ఆచారం. వాళ్ళు ఏదైనా పెట్టుకుంటారు. ఇప్పుడు పండుగలు చేసుకోవడంలో కూడా తేడా వచ్చేసింది. ఒకరు ఈ రోజు పండుగ అంటే ఇంకొకరు రేపు పండుగ అంటారు. సో దీంట్లో కూడా క్లారిటీ లేదు. భూమి ఎలా ఉందంటే బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది. ఇక్కడ నుంచి కూర్చున్న వ్యక్తికి ఇంకో చోట నుంచి చూసే వ్యక్తికి యాంగిల్ తేడా వస్తుంది. ఆ యాంగిల్లో తేడా వల్ల ఒక 2 డిగ్రీలు తేడా ఉన్నా కూడా ఒక పెద్ద గణితానికి వచ్చేసరికి సంవత్సరం రోజుకి వెళ్ళేసరికి 2 డిగ్రీలు వచ్చేసి 30 డిగ్రీలు పైన అవుతుంది. ఆ తేడాతో ఏమవుతుందంటే ఒక నెల గడిచేసరికి 2 డిగ్రీలు 4 డిగ్రీలు అవుతుంది. అలా సంవత్సరానికి వచ్చేసరికి అధిక మాసం విషయంలో కూడా తేడాలు వచ్చేది అందుకోసమే. ఎందుకంటే అండి ఇప్పుడు వెస్ట్రన్ క్యాలిక్యులేషన్లో మనం క్యాలెండర్ చూస్తున్నాం. ఫిబ్రవరి నెలకి 29వ రోజు ఎందుకు కలిపారు వాళ్ళు? లెక్కనేదో సరి చేయడానికి కలిపా ఉన్నారు. ఫిబ్రవరికి ఎందుకు కలపాలి? డిసెంబర్కి కలపాలి. దానికి ఏం లాజిక్ లేదు. మనకేంటంటే ప్రతిదీ అనుక్షణం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళి ఏ నెల ఎప్పుడు అధిక మాసం రావాలి దానికో లెక్క ఉంది, ఎప్పుడు క్షయమాసం రావాలి దానికో లెక్క ఉంది. ఇన్ని రెక్కల ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఎవరికి అర్థం కాక ఈ గందరగోళం తట్టుకోలేక మేము ఈ పద్ధతి ఫాలో అవుతాం. ఎందుకంటే ఈజీగా ఉంది. 35 మార్కులు వస్తే పాస్, అది ఈజీగా ఉంది. 99 మార్కులు 100కి 100 మార్కులు రావాలంటే కష్టం, ఎవరికి వల్ల కావట్లేదని వదిలేశారు. దాని ప్రకారం అందరూ ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుని దాన్ని ఫాలో అవుతున్నారు. అది ఈజీగా ఉంది కాబట్టి. శాస్త్రాన్ని ఖచ్చితత్వం మీద ఆధారపడి శాస్త్రం చేయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఎవరు భరించలేక ఈజీగా ఉన్న మెథడ్ని ఫాలో అయ్యారు. దాని ప్రకారం క్యాలెండర్ ఇవాళ ప్రతి ఇంట్లో వచ్చింది, పంచాంగాన్ని పక్కన పెట్టారు. సో మనం కామన్గా కొంతమందికి ఉండే సమస్యలు అంటే కొంతమందికిలో ఉండే డౌట్స్ గురించి మాట్లాడుకుందామండి. జ్యోతిష్యం సంబంధించి జరిగేది ఎలాగో జరగక మానదు, విధి రాతను అసలు ఎవరు తప్పించలేరు. అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని చూపించుకోవడం అంటే జాతకం చెప్పించుకోవడం ఎందుకు అనేది చాలా మందిలో ప్రశ్న. మీరు ఏమంటారు? అసలు జాతకం ఎందుకు చెప్పించుకోవాలి? భవిష్యత్తు కోసమేనా? రేపేంటో తెలుసుకోవడం కోసమేనా? మనుషులకి ఏం పని లేదా? జాతకం జ్యోతిష్శాస్త్రం అందుకోసమే రాశారా? రేపు ఫలానా వ్యక్తి ఈ పరిస్థితుల్లోకి వెళ్తాడు, ఫలానా వ్యక్తికి ఇన్ని కోట్లు కలిసి వస్తాయి, ఫలానా వ్యక్తికి ఈ వయసులో పెళ్ళి అవుతుంది, ఇది చెప్పటమేనా మహర్షుల పని? మహర్షుల యొక్క ఉద్దేశం అదే అయితే పరిహారాలు ఎందుకు చెప్తారు? అంటే ఒకదానికి ఒక పరిహారం ఉంది అంటే ఖచ్చితంగా దాని ఫలితాన్ని మార్చొచ్చనే కదా. అంటే మార్చే అవకాశం ఉంది కాబట్టి చెడుని తగ్గించుకోవడం కోసం, మంచిని పెంచుకోవడం కోసం. ఒకే లగ్నంలో ఒకే నక్షత్రంలో ఒకే సమయంలో 2 ట్విన్స్ పుట్టారండి, కవలలు పుట్టారు. ఒక జాతకం గొప్పగా ఉంటుంది, ఒక జాతకం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అలా? యమల జనన శాంతి అని మనోళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఒకే టైంలో పుట్టారు. 2 నిమిషాలు 3 నిమిషాలు తేడా, దానికంటే ఎక్కువ తేడా ఉండదు. కానీ ఒక జాతకం అద్భుతంగా ముందుకెళ్తుంది, ఒక జాతకం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కవలల్లో ఇద్దరిలో మీరు గమనిస్తే ఇద్దరు వృద్ధి పొందరు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈ జాతకంలో ఉన్న మంచి భాగం మొత్తం ఒకరికి, చెడు భాగం మొత్తం ఒకరికి డివైడ్ అవుతుంది. అలా డివైడ్ అవ్వకూడదు. ఇద్దరికి మంచి రావాలి, ఇద్దరికి చెడు అవసరమైతే కొంత షేర్ అవ్వాలి. ఇద్దరిలో జాతకంలో వాళ్ళ జాతకంలో ఉండేటువంటి యోగాలు. అంతేకాదండి, ఇంట్లో ఒకళ్ళు మీ నక్షత్రం జన్మ నక్షత్రం వచ్చేసి అశ్విని అయింది, మీకు సంతానం అశ్విని నక్షత్రంలో పుట్టారు. ఆ పుట్టినప్పుడు వాళ్ళ యొక్క మంచి చెడులను ఈ జాతకం ప్రభావితం చేస్తుంది. ఒకే నక్షత్రం ఇంట్లో ఉంటే మీరు భారతం కనుక తీసుకుంటే ఏకనక్షత్ర జాతకులు 5 అని చెప్పేసి ఎవరు ఒకరి చేతిలో చేస్తే మిగతా 4 3 వాళ్ళ చేతిలో చేస్తారని చెప్పేసి ఉంది. బకాసురుడు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, తర్వాత జరాసంధుడు, ఈ 5 ఒకే నక్షత్రంలో పుట్టారు. ఒకరి చేతిలో ఎవరైతే చస్తారో మిగతా 3 కూడా ఆ వ్యక్తి చేతిలోనే చస్తారు. అందుకని భీముడు ఎప్పుడైతే బకాసురుడిని చంపాడో నీకు ఆటోమేటిక్గా మిగతా 3 సాగు భీముడి చేతిలోనే ఉంది. అది తెలిసిన వాడు కృష్ణుడు కాబట్టి జరాసంధుడి మీద యుద్ధానికి తను వెళ్ళలేదు. భీముడిని ఎండబెట్టుకుని భీముడు జరాసంధుడు కొట్టుకోమన్నాడు. తను దూరంగా కూర్చొని వేడికి చూశాడు. అంటే ఇక్కడ జ్ఞానం అనేది ఒక నక్షత్ర జ్ఞానం ఉందనుకోండి, పరిజ్ఞానం, దాంతో ఎలా సాధించవచ్చు అనడానికి కృష్ణుడి యొక్క జీవితమే ఉదాహరణ. మీకు మహాభారత యుద్ధానికి కూడా పాండవుల సేనా నాయకుడు ఎవరు? దృష్టోద్యుమ్నుడు. దుర్యోధనుడికి ఏ ముహూర్తం పెట్టాడో దృష్టోద్యుమ్నుడి చేత అదో ముహూర్తానికి భూమి పూజ చేయించాడు, బలి ఇప్పించాడు కురుక్షేత్రంలో. దానివల్ల ఏంటంటే ఇక్కడ దృష్టోద్యుమ్నుడు విజయం పొందగలిగాడు. ధర్మరాజు చేత జయించలేదు, దృష్టోద్యుమ్నుడి చేత జయించాడు భూమి పూజ. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరి ద్వారా అయితే విజయం పొందాలో వాళ్ళకి సేనానాధిపత్యం ఇచ్చి వాళ్ళ చేత ఆ కార్యక్రమం చేయించాడు. తద్వారా ఏంటంటే ఆ ముహూర్త బలం ఏదైతే ఉందో అవతల వ్యక్తికి ఉపయోగపడకుండా యువతల వ్యక్తికి ఉపయోగపడగలిగింది. ఇవన్నీ అంటే శాస్త్రంలో ఉండేటువంటి రహస్యాలు. దాని ప్రకారం శాస్త్రాన్ని సరిగ్గా వాడుకుంటే విజయం ఎంత తేలిగ్గా పొందొచ్చు. దానికోసం వచ్చేసేసి ఇవన్నీ పరిహారాలు చెప్పింది. పూర్వజన్మే కృతం పాపం వ్యాధురూపేణ బాధ్యతే తస్యాంతై ఔషధైర్ జపైర్ దానైరపి. మీకు పూర్వజన్మలో ఏదో తప్పు చేశారు, కర్మ అంటారు కదా, కర్మ సిద్ధాంతం గురించి వినుంటారు కదా. ప్రారబ్ధము, సంచితము, ఆగామి, ఈ 3 కర్మలు. మీ ప్రారబ్ధం బాగలేదు, ఇప్పుడు దానికి సంబంధించిన కర్మ ఏదైనా మంచి కర్మ చేశారనుకోండి, దాని ప్రకారం మీరు మంచి ఫలితం పొందుతారు. మీకు జాతకంలో ఒక దుర్యోగం ఉంది, లేదంటే అనారోగ్యం సూచించబడుతుంది మీ జాతకం ప్రకారం.
హాస్పిటల్లో ఉన్న కొంతమంది అనారోగ్యంతో బాధపడే సేవ చేయి, నీ అనారోగ్యం పోతుంది. ఓకే. అది ఏంటంటే నువ్వు చేసిన మంచి అది పుణ్యబలం కింద నీకు ఒక రకమైనటువంటి యాడ్ బెనిఫిట్ అవుతుంది. అది కర్మని దాటాలి అంటే కర్మ ద్వారానే సాధ్యం. అదే కర్మ సిద్ధాంతం. మంచి కర్మ చేసావు దాని ఫలితం మంచిగా ఉంటుంది, చెడు కర్మ చేసావు చెడు ఫలితాన్ని పొందాలి తీరుతుంది. అది ప్రారంధం. ప్రారంధం పోగొట్టుకోవాలి అంటే మంచి కర్మ చేయటం నీ బాధ్యత. అది ఎలాంటి కర్మ చేయాలనేది జ్యోతిష్ శాస్త్రం నిర్దేశిస్తుంది. దాని ప్రకారం నిర్దేశించిన కర్మ చేస్తే నీకు ఆ రకమైనటువంటి ఉపశాంతి కలుగుతుంది, దోషం తొలుగుతుంది. దానికోసం కర్మ. అందువల్ల ఏంటంటే మునీశ్వరులు కానీ ఋషీశ్వరులు కానీ వాళ్ళు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఫలానా ఇబ్బందులు వస్తాయి, ఫలానా రకమైనటువంటి జాతకుడు ఇలాంటి ఇబ్బంది పొందుతాడు కాబట్టి ఆ ఇబ్బందిని తొలగడం కోసం ఈ రకమైనటువంటి దేవతను, ఈ రకమైనటువంటి గ్రహాన్ని, ఈ రకమైనటువంటి శక్తిని ఆధారంగా చేసుకొని జలించినట్టయితే ఆ ఇబ్బంది ఆ వ్యక్తి కలగకుండా ఉండుగాక. మార్కండేయుడు 8వ సంవత్సరంలో చనిపోవాలి, ఇవాళ చిరంజీవిగా మిగిలిపోయాడు. ఎలా మిగిలాడు? దానికి సంబంధించి శివారాధన చేశాడు, మృత్యుంజయుడిని ఆరాధించాడు. మీరు అదే చేయండి, మృత్యుంజయం కలుగుతుంది, మృత్యువుని జయించగలుగుతారు మీరు. మార్కండేయుడు కథ అనేది పుక్కిడి పురాణం అనుకుంటే మీ యొక్క ఆలోచన, కానీ అది యథార్థం. దాని ప్రకారం మార్కండేయుడు చిరంజీవిగా మారాడు కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నం మనం కూడా చేద్దాం అనుకుని ప్రయత్నం చేసామనుకోండి, నీ ఆయుష్యం మెరుగుపడుతుంది. అంటే భగవంతుడు మనకు నిర్ణయించిన ఆయుర్దాయం హంసలు, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం ఒక హంస. మనం దాని సంవత్సరాల్లో లెక్కేసుకుంటాం, కానీ భగవంతుడి లెక్క వేరుంటుంది. దాని ప్రకారం ఏమిటి? మీ గురు చరిత్రలో కూడా ఒక అధ్యాయం ఉంటుంది. ఒక వ్యక్తి స్త్రీ యొక్క భర్త చనిపోతే నరసింహ సరస్వతి గారు ఆ వ్యక్తిని బతికిస్తాడు, భర్తని బతికిస్తే ఎందుకు ఎలా చేసినా వచ్చే జన్మలో ఆయుష్ని జన్మలో పెట్టి ఆ స్త్రీకి దుఃఖం పోగొట్టానని చెప్పి అంటాడు. అది చేయగలిగిన శక్తి గురువు దగ్గర ఉన్నప్పుడు దానికి విధానం ఉందన్నట్టుగా. ఇవన్నీ ఏంటంటే ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని దాన్ని డీల్ చేయడం ఎలా అనేది తెలుసుకుంటే అదే జ్ఞానం. ఆ జ్ఞానం అనేది చాలామందికి ఉపయోగపడాలి. దానికోసమే ఋషులంతా శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు, దానికి ఒక జ్ఞానాన్ని పెట్టారు, దానికోసం కృషి చేయవలసానికి మార్గాన్ని నిర్దేశించారు. అది వదిలేసేసేసి శాస్త్రమే తప్పని మాట్లాడితే అది మీ కర్మ. సత్కర్మలు చేస్తే డెఫినెట్గా మన జాతకాన్ని మార్చుకోవచ్చు అంటారు మీరు. సత్కర్మ కాదు, తత్కర్మ, దానికి ఉపయోగపడే కర్మ. అన్ని మంచి పనులకి అన్ని మంచి చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కావాలిగా, లెక్కన అవ్వట్లేదుగా. అన్ని మంచి కర్మ చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి, అదేం కాదు. ఇక్కడ ఏంటంటే దేనికి ఏది కావాలి, నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఒకటైతే ఏదైనా సరే నాకు మంచి కర్మే కదా ఇది చేసుకుంటూ వెళ్తానంటే అది కుదరదు, ఒక్కొక్కసారి అది ఫలించదు. ఒక మెడిసిన్ లాగా పిడికి బియ్యానికి ఒకటే మంత్రం కాదండి, అంటే ఒక మెడిసిన్ లాగా అంటారు మీరు డెఫినెట్గా. అంతే, శాస్త్రం మెడిసినేనండి ఇది. ఇప్పుడు ఇది వైద్యశాస్త్రం ఎలానో జ్యోతిష్ శాస్త్రం కూడా తశాంతై ఔషధైర్ జపైర్ దానైరపి. అలానే ఏ రత్నం పెట్టుకోవాలి. ఇప్పుడు శని ప్రాణికారకుడు, నీలం అందరికీ సరిపోతుందా? దాంట్లో ఉండేది ఆక్సిజనేగా, అల్యూమినియం ఆక్సైడ్ కాంబినేషన్ ఆక్సిజనేగా. నీలం పెట్టేస్తే ప్రాణదోషాలన్నీ పోయి అందరికి ఆయుష్ పెరగాలిగా. నీలం పెట్టుకున్న వాళ్ళు 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతకాలిగా, బతకట్లేదుగా. అంటే ఏంటంటే ఎవరికి ఏది తగిందో, ఎవరికి ఏ మార్గం సరైందో ఆ మార్గంలో పయనిస్తే మీకు ఫలితం ఉంటుంది. అన్ని మంచి పనులు మంచి ఫలితాలు ఇవ్వాలని లేదు, నీకు తగిందే నువ్వు చేయాలి, అప్పుడు నీకు ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ జాతకానికి సంబంధించి కూడా స్టోన్స్ పెట్టుకోవడం విషయంలో ఏ గ్రహం అయితే బాగాలేదో అదే పెట్టుకోమని చెప్తున్నారు చాలామంది జ్యోతిష్యులు. అసలే గ్రహం బాగాలేక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ అదే స్టోన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం వల్ల ఇంకా ఇబ్బంది పడతారు కదా గురుగారు. ఇక్కడ 2-3 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. నీకు ఉపయుక్తమైన గ్రహం బలహీనంగా ఉంటే దానికి బలాన్ని చేకూర్చడం కోసం రత్నధారణ, అదృష్ట రత్నం అని చెప్తున్నాం కదా. నీకు ఏ గ్రహం అయితే ఉపయోగపడతాడు, సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు, కానీ కుండల్లో ఆ శుక్రుడు నీచబడి ఉన్నాడు. అంటే సపోజ్ తులాలగ్నం అనుకుందాం, తులాలగ్నానికి వ్యయంలో శుక్రుడు నీచబడ్డాడు, కానీ ఆ శుక్రుడు వల్ల మంచి జరగాలి ఆ వ్యక్తి జాతకానికి. కాబట్టి ఏంటి, ఆ వ్యక్తి డైమండ్ పెట్టుకోవచ్చు. శుక్రుడు నీచబడి ఉన్న ఆ వ్యక్తి డైమండ్ పెట్టుకోవచ్చు, యోగకారకుడు అయితే పెట్టుకోవచ్చు, లగ్నాధిపతి కాబట్టి. అలానే బుధుడు లగ్నం ఉంటుంది, బుధుడు లగ్నాన్ని శుక్రుడు మంచి గ్రహం, ఆ శుక్రుడు కన్యలో మించబడ్డాడు, నీచ కన్య కాబట్టి ఆ శుక్రుడికి సంబంధించిన రత్నం వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలానే కన్యాలగ్న జాతకుడికి నీలం పెట్టామనుకోండి, లేదు కెంపు పెట్టామనుకోండి, ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఆధిపత్య రీత్యా పాపులు కదా ఆ 2 గ్రహాలు. గ్రహమైత్రి ఉన్నా కూడా శనికిను బుధుడికి షష్టాధిపత్యం ఉన్నందువల్ల అనారోగ్యం పాలవుతారు. వ్యయాధిపతి కాబట్టి రవి వచ్చేసి ఇబ్బందులు పాలు చేస్తాడు. కాబట్టి ఆ రత్నాలను పెట్టుకోవద్దు. కృతికా నక్షత్రం కాబట్టి నేను కెంపు పెట్టుకుంటానని చెప్పి మిథున లగ్నం కన్యాలగ్నం వాళ్ళు అనుకుంటే మిథున లగ్నానికి పనికి వస్తుంది, కానీ కన్యాలగ్నానికి పనికిరాదు. అలానే మీన లగ్నానికి కెంపు పనికిరాదు, షష్టాధిపతి కాబట్టి చాలా ఇబ్బంది పెడుతుంది. మకర లగ్నానికి పనికిరాదు, అష్టమాధిపతి కాబట్టి ఇబ్బంది పడుతుంది. కాబట్టి నీకు ఉపయోగపడేటువంటి గ్రహాలు వాటి రశ్మిలు ఉంటాయి. అలానే వస్తే అష్టక వర్గంలో వాటి బలాబలాలు ఉంటాయి.
వీటన్నిటిని నిర్దిష్టంగా పరిశీలన చేసిన తర్వాతే ఒక రత్నాన్ని నిర్ణయించాలి. ఆ నిర్ణయించిన రత్నం ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. అలా నిర్ణయిస్తే లేదు నా నక్షత్రం పూర్తిగా నేను కెంపు పెట్టుకుంటాను, నా నక్షత్రం భరణి, నేను డైమండ్ పెట్టుకుంటానంటే దాని ద్వారా వచ్చే ఇబ్బందులు నీ లగ్నం అనుకూలమైంది కాకపోతే గురుడు లగ్నానికి మీరు డైమండ్ పెడితే మీన లగ్నం కానివ్వండి ధనుర్ లగ్నానికి కానీ ఇబ్బందులు ఎక్కువ పడతారు. కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు పడకూడదు అంటే నీకు నిర్దిష్టమైన దానికి అలాంటి ఫలితాలు ఇచ్చేంటే వేరే రత్నాలు ఉపరత్నాలు కానివ్వండి దానికి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిని వాడుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి. ఇప్పుడు డైమండ్ పెట్టుకోవాలి, ఆ వ్యక్తి జాతకానికి దోషింది, దాని బదులు శ్వేత పుష్యరాగం పెట్టండి గురుడి జాతకానికి. అలానే కుజుడి జాతకం ఉంది, తెల్ల పగడాన్ని పెట్టండి, రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన దానికి ఆ వ్యక్తి స్వభావానికి తగింది ఆ వ్యక్తికి కనుక పెడితే రిజల్ట్ మంచి ఫలితం వస్తుంది. ఆ వ్యక్తి స్వభావానికి విరుద్ధమైన రత్నాన్ని పెట్టేస్తే విరుద్ధమైనటువంటి ఫలితాలు వస్తాయి. నక్షత్రంతో సంబంధం లేదు. అంటే ఈ రత్నం పెడితే ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది అంటారు? ఖచ్చితమైన రత్నం అయితే 100% ఫలితం ఇస్తుందండి. 100% ఇస్తుంది. దాన్ని నువ్వు సూచించే విధానంలో ఉంది. నువ్వు తెలివిగా సూచించగలిగితే ఫలితం పొందగలుగుతాము అని చెప్పేసి నిర్దిష్టమైన రత్నం ఇస్తే అది ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇస్తుంది. నేను చూశాను చాలా వరకు. నన్ను ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి జాతకంలో ఒక ఇబ్బంది, అప్పటికే చాలా కేసుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అరెస్ట్ చేస్తారనుకున్న సమయంలో ఒక నిర్దిష్టమైన రత్నం పెట్టాం. 40 రోజుల్లో కేసు కొట్టేయటమే కాకుండా తీర్పు కూడా వచ్చేసి ఫ్రీ చేసి వదిలేసింది. అంత ఫలితం ఉంటుందంటారు? ఉంటుంది. కాకపోతే ఒక 2% పెద్ద ఎక్కువ లేదు అని కూడా అంటుంటారు కదా? లేదు, ఎందుకంటే ఇప్పుడు మరణం అనేది యోగం, గండం అనేది అది ఒక్కోసారి తప్పచ్చు, ఒక్కోసారి వచ్చేసి జరగచ్చు. అందువల్ల అలాంటి గండాలను తప్పించడం కోసం పరిహారాలు ఉన్నాయి. ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినాయండి ఒక వ్యక్తి, లేదంటే 90 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు మరణాన్ని తప్పించాలని ప్రయత్నం చేసేదానికంటే అది యోగం కింద తీసుకుంటే గొడవలేదు. 25 ఏళ్ళ వ్యక్తికి అదే యోగం వచ్చింది అనుకోండి, దానివల్ల ఇబ్బంది పడతాడు. దాన్ని తప్పించడం కోసం ప్రయత్నం చేయొచ్చు. ఒక స్త్రీ జాతకమే ఉందండి, వైధవ్య యోగం ఉంది. పెళ్ళైన 2 నెలలకో 3 నెలలకో భర్తకు గండమైంది అనుకోండి, అమ్మాయిని తప్పుపడతారు, అమ్మాయి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అదే స్త్రీ జాతకంలో అదే యోగం సంతానం కలిగి 25-30 ఏళ్ళు వైవాహిక జీవితం అనుభవించి అన్ని రకాలుగాను సెటిల్ అయిన తర్వాత భర్త చనిపోయినా అయ్యో పాపం ఏదో ఇబ్బంది పడి అలా జరిగిందంటారు తప్పితే ఆ స్త్రీని తప్పట్టరు. అందువల్ల ఇప్పుడు జరిగే యోగాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఈ రత్నాలు ఉపయోగపడతాయి, పరిహారాలు ఉపయోగపడతాయి. అలాంటి పరిహారాలు కానీ రత్నాల ద్వారా కానీ మనం ఆ యొక్క ఇబ్బందులను దాటించవచ్చు. తద్వారా మంచి ఫలితం వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఫలితం అని చెప్పచ్చు. అలాగే దానాలకి సంబంధించి ఇప్పుడు గ్రహ దోషాలు ఉంటే నవగ్రహాలకి కూడా నవధాన్యాలని ఆపాదించారు. సూర్యుడు బాగాలేకపోతే జాతకంలో గోధుమలు దానం చేయడం, చంద్రుడు బాగలేకపోతే బియ్యం దానం చేయడం అని, కుజుడు బాగలేకపోతే కందులని ఇలా చెప్పారు. అయితే ఇట్లా దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటారు గురుగారు? ఇప్పుడు తక్కువ ఖర్చు కాబట్టి దాన్ని పాటిస్తున్నామండి. ఇప్పుడు బియ్యం ఉన్నాయి, కేజీ ఎంత దొరుకుతున్నాయి, మనం పండిస్తున్నారు. అంతకుముందు ఊళ్ళల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే అవసరమైతే 10 కేజీలైనా బియ్యం దానం చేయడానికి ఇష్టపడేవాళ్ళు, ఇవ్వగలిగే మనం అనుకునేవాళ్ళు, చిన్నవాళ్ళు అయినా సరే. అంతే తప్పితే ఈ ధాన్యాలే దానం చేయమని నిర్దిష్టంగా శాస్త్రంలో లేదు. ఇప్పుడు శని దోషమే ఉంది, చెప్పులు దానం చేయొచ్చు, గొడుగు దానం చేయొచ్చు, అలానే వచ్చేసి నూనె దానం చేయొచ్చు. ఇలా దానం చేయటానికి మనం తీసుకున్నవి ఏంటంటే ధాన్యాలు తేలిగ్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వులు ఉన్నాయండి, కేజీ 300-400 ఉన్నాయి, అంతకంటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎఫర్టబిలిటీ ఉంది. దానికోసం ఇవి తేలిగ్గా తద్గ్రహ సంబంధమైన రత్నాన్ని దానం చేసే విధానం కూడా ఉంది. తత్సంబంధమైనటువంటి వస్త్రాన్ని దానం చేసే విధానం, పసుపు వస్త్రం ఉంది, గురు దోషానికి దానం చేయొచ్చు. ఇప్పుడు దేవాలయాల్లో అమ్మవారికి చీరలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి దేవుడికి సంబంధించిన వస్త్రాలు కానీ ఇవ్వటం కూడా ఆ సాంప్రదాయంలో భాగం కింద తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే శనికి నువ్వులే అని ఎందుకు పెట్టారు అంటే కారణం ఏంటి? అంటే ఒక పర్టికులర్గా ఇప్పుడు బుధుడికి పెసలు మాత్రమే దానం అంటే ఇంకొకటి బుధుడు పేరు చెప్పి మనం బియ్యం కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకని పెసలు అంటే ఆ కలర్ అలా ఉంది? ఆ గ్రహ స్వభావానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మీకు చంద్రుడు ఉన్నాడండి, జలతత్వం స్వభావంలో ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఉంది, చంద్రుడు నక్షత్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అందువల్ల బియ్యం ఏ ఆహారంకైనా బియ్యం మెయిన్. అన్నంలో కలుపుకుంటాం మిగతావన్నీ, పప్పు అయినా కూర అయినా ఇంకోటైనా సరే. అలా దానికి ఏంటంటే చంద్రుడు మన సగం జీవితాన్ని చంద్రుడు ప్రభావితం చేస్తున్నాడు, అందుకోసం చంద్రుడికి అది. అలానే రవి ఉన్నాడు, గోధుమలు దీంతోపాటు ఈక్వల్ ఆత్మకారకుడు రవి. అందువల్ల దక్షిణ భారతదేశంలో ఎంత అన్నం ఎంత ప్రాధాన్యం, ఉత్తర భారతదేశంలో గోధుమలు అంత ప్రాధాన్యం. దాని ప్రకారం గోధుమలు రవికి పెట్టింది, ఎందుకంటే ఆత్మకారకుడు ఆయన కాబట్టి. తర్వాత కుజుడికి స్వభావరీత్యా ఎముకలకి శక్తి ఇవ్వటం కోసం, అదేంటంటే కందుల్లో ఏంటంటే కొంచెం ఈ రకమైనటువంటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, దానికోసం అది. గురుడికి ఏంటంటే మేధా సంబంధమైన శక్తి శనగల్లో ఎక్కువ ఉంటుంది, దానికోసం అది. అలానే బుధుడికి ఏంటంటే త్వరగా దాని యొక్క జీర్ణశక్తి కానివ్వండి, ఇలాంటి అది త్వరగా జీర్ణమయ్యే శక్తి పెసల్లో ఉంటుంది,
అందువల్ల దానికి బుధుడికి అంటే బుధుడు చాలా వేగవంతమైన గ్రహం కాబట్టి కుజుడికి కందులైపోయింది, శుక్రుడికి వచ్చేసి అలచందలు బొబ్బర్లు అంటున్నారు. అవి ఏంటంటే మీకు ఒక రకంగా రోజు కనుక మనం ఆహారంలో చేర్చుకున్నట్టయితే ధాతు పుష్టి కలుగుతుంది. మాసంలో కానీ రాజమాసంలో కానీ ఉండేది ఏంటంటే ధాతు పుష్టి కలుగుతుంది. తద్వారా ఏంటంటే శుక్రుడు మన జీవితంలో సంతానోత్పత్తికి శుక్రుడు యొక్క ప్రధాన గ్రహం కాబట్టి ఆ శుక్రుడికి సంబంధించినటువంటి పర్పస్ సర్వ్ అవుతుంది. శని నువ్వులు ఏంటంటే అండి మీకు శరీరాన్ని మంచి పుష్టిగా చేస్తాయి. దేవతలకు కూడా నువ్వులతో హోమం చేస్తే పుష్టి కలుగుతుందంట. అందువల్ల తిలాహోమం అందుకోసం చేస్తాం. నువ్వులు దానం చేస్తే పుష్టి కోసం ఉపయోగపడుతుంది. ఎందుకంటే శని ప్రాణికారకుడు. శరీరంలో ప్రాణం నిలబడాలంటే శరీరం నిలుపుకోగలిగిన పుష్టి మన శరీరంలో ఉండాలి. కాబట్టి ఆ పుష్టి కోసం నువ్వులు మీరు గమనిస్తే అవును, పుట్టినరోజు కూడా నువ్వులతో స్నానం చేయాలి నలుగు పెట్టుకొని అంటారు. కారణం అదే కావచ్చు. అవును, పుష్టి కోసం. అది శనికి ప్రాణికారకుడు కాబట్టి అంటే వాళ్ళ కారకత్వాన్ని తగినంత ద్రవ్యాన్ని కనుక ఆ గ్రహానికి సంబంధించిన ప్రీతి కోసం కనుక వేరే నలుగురికి ఇస్తే ఆ నలుగురు పొందేటువంటి తృప్తి కానివ్వండి దాన్ని ఉపయోగించుకొని పడేటువంటి ఆనందము వాళ్ళ యొక్క ఆర్తి తీరుతుందనే ఉద్దేశంతో దానంగా ఇచ్చిన దాన్ని మీరు కనుక ఇచ్చేసి వాళ్ళ తృప్తి మీకు పుణ్యబలం కింద ఉపయోగపడుతుంది. అలానే రాహువుకి మినుములు, కేతువు ఉలవలు ఈ రకమైనటువంటి ధాన్యాలు వాళ్ళ కోసం నిర్దిష్టంగా చేసి కేతువు శక్తి ఒక వ్యక్తి తల లేదండి, మామూలుగా ఆలోచించలేడు కానీ ఆ వ్యక్తి దగ్గర మంచి శక్తి ఉంది. దాంతో ఏంటంటే ఆలోచన లేకపోయినా కూడా శక్తితో కొన్ని సాధించవచ్చు. అందుకని ఉలవల్లో కనుక మీరు రెగ్యులర్గా తింటే మీ శరీరంలో జీవక్రియలు చాలా వేగవంతంగాను శక్తివంతంగాను మారుతాయి. అంతేకాకుండా మీకు కొన్నిటిని ఎదుర్కొనే ధైర్యం, అశ్వశక్తి అంటాం కదా, అలాంటి శక్తిని ఇవ్వగలవు ఉలవలు. కాబట్టి అవి దానికి సంబంధించినవి. ఎందుకంటే తల లేకపోయినంత మాత్రం జీవితం ఎండవదు. దానికి తల లేకపోయినా కూడా ఆలోచన లేకపోయినా కూడా సాధించే శక్తి కావాలంటే ధైర్యం కావాలి. అవి వాటికి ఉపయోగపడతాయి. అంటే ఆ యొక్క ఆహారంలో భాగంగా చేసుకున్న ఆ స్వభావం మనకు కనపడుతుంది. ఉలవలు మనం హాస్గ్రామ్ అంటున్నామండి. ఉలవలు సహజంగా అశ్వాలకు ఆహారంగా పెడతాయి. దృఢంగా మారడానికో లేదంటే పరిగెత్తే శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మినుముల్లో ఉన్న శక్తి అంటే కొంచెం మందత్వాన్ని ఇస్తుందని, తర్వాత అంటే శరీరానికి పుష్టి కూడా ఇస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లోనూ దానికి సంబంధించినటువంటి ఈక్వల్ ఆ గ్రహానికి సంబంధించిన ఎనర్జీ ఉంది కాబట్టి అవి దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వబడ్డాయి ధాన్యాల్లో. ఆ ధాన్యాలు కనుక తీసుకున్నట్టయితే ఆహారంలో మీకు ఇంకోటి కూడా ఉంది. మీకు సబ్జెక్టు ఒక పాయింట్లోనే చూస్తున్నారు మీరు. జ్యోతిష్ శాస్త్రంలో ఆ ఆహారంలో ద్రవ్యాన్ని చేర్చమని కూడా ఉంది. మీరు దానం ఇచ్చేవి నీకు అనుకూలమైన గ్రహానికి సంబంధించిన ద్రవ్యాన్ని దానం చేయమని చెప్పట్లా, దాన్ని నువ్వు ఆహారంగా తీసుకొని చెప్తుంది. కొంతమంది మినుములు తీసుకుంటే పుష్టి అని చెప్తుంది, కొంతమందికి వచ్చేసి శనగలు తీసుకుంటే పుష్టి అని చెప్తుంది, వాళ్ళ యొక్క వృద్ధి అని చెప్తుంది. కాబట్టి ఆ ఆహారంలో చేర్చుకోవాలి నువ్వు. వాటిని దానం ఇచ్చిన దానివల్ల ఆ గ్రహం మంచిపోతుంది. అందువల్ల అలా దానం ఇవ్వద్దని కూడా చెప్తుంది. మీరు లాల్ కితాబ్లో ఉంటాయి. స్పెషల్ రెగ్యులర్గా తినమంటారు. ఎందుకంటే మనకు నాలెడ్జ్ రెగ్యులర్గా కావాలి. మీకు శక్తి అనేది కొంచెం చాలా సులువుగా తొందరగా మారగలుగుతాం మనం ఒక అభిప్రాయం నుంచి ఒక అభిప్రాయానికి. స్థిరమైనటువంటి మూర్ఖత్వంతో ఉండకుండాను జ్ఞానంతోనూ తెలివిగా వ్యవహరించే శక్తి ఇస్తాయి చేర్చుకోమంటాడు. అందువల్ల నీకు ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన వస్తువులు దానం చేయకూడదు. నీకు బలహీనంగా ఉన్న గ్రహాలు, ఇబ్బంది పెట్టే గ్రహాలకు సంబంధించిన ఇప్పుడు దుష్టగ్రహము లేదంటే వాడి పీడ ఉంది, ఆ పీడకు సంబంధించిన ద్రవ్యాన్ని దానం చేస్తే ఆ పీడ నీకు తొలుగుతుంది. అది కూడా నిర్దిష్టమైన పద్ధతిలో. ఇప్పుడు మీరు గమనిస్తే శని దానం ఉందండి. శని బాగలేదు, ఏలినాడు శని వచ్చింది, లేదంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ. ప్రతి శనివారం నువ్వులు దానం చేయని చెప్తుంటారు. ఇస్తూ పోతారు వీళ్ళు. వీళ్ళ దగ్గర నుంచి గ్రాడ్యువల్గా ఎనర్జీ తగ్గుతుంది. అవతలు తీసుకున్నోడు క్రమంగా పతనం అవుతాడు. ఎందుకంటే వాళ్ళు నిర్దిష్టమైనటువంటి పరిహారాలు చేసుకోకపోయిన పరిస్థితుల్లో మీరు గమనిస్తే శనిదానం తీసుకునే వాళ్ళు క్రమంగా వచ్చేసి కాళ్ళు చాలా బలహీనపడతాయి. శని పొంగుపాదుడు అంటారు, అంటే కుంటి కాలుతో ఉన్నట్టు. అలాంటి కుంటి కాలుని ఆ వ్యక్తికి ఇస్తాడు శని. ఎందుకంటే శని సంబంధించిన ప్రతిరూపంగా తను దానం తీసుకున్నాడు కాబట్టి కంటిన్యూస్గా ఒక 4-5 ఏళ్ళు చూస్తే ఆ వ్యక్తి కాలు వంకరగా నడవడమో, కుంటుతూ నడవడమో ఏదో ఒకటి కనబడుతుంది మనకి. లేదంటే కాళ్ళకి యాక్సిడెంట్ అవటమో ఇలాంటి వాటికి కారకుడు శని. అలానే ఏ గ్రహానికి సంబంధించిన స్వభావంతో ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యాన్ని దానం తీసుకుంటూ ఉంటే క్రమంగా ఆ వ్యక్తిలో ఆ గ్రహ ప్రభావం అధికమయ్యి ఆ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలతో ఆ వ్యక్తి మారేటువంటి అవకాశం. మరి దానాలు ఎలా ఇవ్వాలంటారు, ఎవరికి ఇవ్వాలంటారు? ఇప్పుడు దానాలు అంతకు పూర్వం రోజు నుంచి బ్రాహ్మణులకే ఇవ్వటం ఆనవాయితీగా ఉంది. కానీ మీరు శాస్త్రాన్ని గమనిస్తే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి దానం చేయమని ఉందండి. మీరు పరాశర సంహిత కనుక పరాశర హోర కనుక చూస్తే బృహత్ పరాశర హోరలో త్యాగం మేకను దానం చేయమన్నాడు, లేదంటే ఎనుబోతుని దానం చేయమన్నాడు, లేదంటే దీన్ని దానం చేయమన్నాడు. అది ఎవరికి దానం చేయమన్నాడు అంటే ఆ సంబంధించిన వ్యక్తికి, సేవకుడికి దానం చేయమని ఉంది.
అలానే సేవ చేసేటువంటి ఇంట్లో ఉన్నటువంటి చెలికత్తెలకు పరిచారకులకు దానం చేయమని ఉంది. అలానే వచ్చేసి ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాడికి దానం చేయమని ఉంది. ఇలా ధర్మశాలలో దానం చేయమని ఉంది. ఇలా పర్టికులర్గా అయితే మటుకు బ్రాహ్మడికి అని చెప్పి శాస్త్రం నిర్దిష్టంగా చెప్పలేదు. దాన్ని ఏంటంటే ఇప్పుడు దానికోసం ఎవరన్నా పిలుచుకు రావాలి, అదేదో మీరే తీసుకోండి అని ఏంటంటే అలా అలవాటు అయిపోయి ఇదేంటంటే ఒక రకంగా ఆనవాయితీలో వచ్చింది తప్పితే పూర్తిగా నిర్దిష్టంగా శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఏది ఫాలో అవటం లేదు. మనం ఇది చేస్తే మంచిది, ఇచ్చేయండి, అందరూ ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇక్కడ ఇంకోటి ఇదేమైందంటే కొంతమందికి వెటకారంగా కూడా మారింది. మీరు గమనిస్తే ఎవరు మొన్న ఒక పెద్ద ఆయన, అది జ్యోతిశాస్త్రం మీద అవగాహన ఉందో నాకు తెలియదు, ఆయన ఒక శాస్త్రంలో పండితుడు, దాన్ని అయితే ఒప్పుకొని తీరచ్చు. అంటే ఈ మధ్య కాలంలో నేను కూడా విన్నాను, ఇప్పుడు హేతువాదులు కావచ్చు, లేకపోతే జ్యోతిష్యాన్ని నమ్మని వారు కావచ్చు, మీరు అన్నట్టుగా ప్రవచనాలు చెప్పే పెద్ద పాపులర్ పెద్దవాళ్ళు కావచ్చు, అసలు కింద ఒక ధాన్యం ఏదో ఒకటి దానం ఇచ్చేస్తే, పెసలో నువ్వులో దానం ఇస్తే పైన గ్రహాలు మారిపోతాయా, మన జాతకాలు మారిపోతాయా, కొంచెం లాజిక్గా ఆలోచించాలి అని ఒక కామెంట్ చేశారు. ఒక జ్యోతిష్యుడిగా మీరేమంటారు మరి? ఇప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకో శాస్త్రాన్ని విమర్శించేటప్పుడు ఆ శాస్త్రంలో తనకున్నటువంటి అవగాహన ఎంత, ఆ శాస్త్రాన్ని నేను తప్పుపట్టడం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి. ఎందుకంటే ఇవాళ కాదు, చాలామంది దగ్గర ఉంది. ఒక పెద్ద స్వామీజీనే ఉన్నాడు, పేరెందుకులే కానివ్వండి, ఫలానా గ్రహం ఏం చేస్తే, ఫలానా గ్రహం ఏం చేస్తే, ఫలానా గ్రహం ఏం చేస్తే అని చెప్పి మాట్లాడారు. కానీ ఆ వ్యక్తికి, ఆ స్వామీజీకి వెళ్ళినాడు శని వచ్చినప్పుడు ఆయనే తత్సంబంధమైన పరిహారాలు చేసుకున్నాడు. అది కూడా ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత. ఇవన్నీ ఏంటంటే అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్గం ఉంది, ఒకటే మార్గం లేదు. అది కూడా చెప్తున్నా. కొంతమంది దానాలతో పరిహారం చేయాలని చూస్తారు, కొంతమంది దానికి సంబంధించిన పూజా విధానంతో పరిహారం చేసుకోవాలని చూస్తారు, కొంతమంది దానికంటే బలీయమైన గ్రహాన్ని నుంచి రక్ష పొందాలని చూస్తారు. ఇక్కడ దీంట్లో ఇప్పుడు గ్రహమే కాదు, దేవతా సంబంధమైన శక్తి కూడా తోడ్పడుతుంది. కానీ గ్రహాల శక్తిని తక్కువగా అంచనా వేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఏదో మాటే కదా అని చెప్పి నోటి నుంచి వస్తే పెదవి దాడితే పృథివీ దాడుతుంది అనేది ఎప్పటికీ నిలబడిపోద్ది. పెద్ద ఆయన స్వామీజీ వారు ఉన్నారు, ఆయన వచ్చేసి రకరకాల విమర్శలు చేశారు. ఆయనకు అదే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా అదే దేవత సంబంధించిన పరిహారం చేసుకొని గ్రహశాంతి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్నారు. అంటే వాళ్ళకు వస్తే కానీ సమస్య తెలియట్లా. దీంట్లో దానివల్ల కలుగుతుందా అంటే దానికి కలగదు అని చెప్పడానికి నీ దగ్గర నిర్దిష్టం ఏదైనా ఆధారం ఉందా? కలుగుతుంది అనడానికి ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదన పొందిన ఉపశమనాలే ఆధారం కింద తీసుకోవచ్చు కదా. నువ్వు ఎంతమందిని దాని విషయంలో రీసెర్చ్ చేసి ఆ మాట మాట్లాడారు? చేసేది ఇప్పుడు కొంతమంది తప్పు చేయిస్తున్నారు, కానీ శాస్త్రమే తప్పు అనే భావంతో మాట్లాడేది అది విపరీతమైనటువంటి ధోరణికి దారితీస్తుంది. బాధ్యత వ్యవహరించకపోతే జరిగేది అనర్థం. ఏదో సందర్భంలో ఆ వ్యక్తే ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఎవరో మన అతిథులు కాదు. అంటే దానం వల్ల ఇక్కడ దానం చేస్తే, శనగలు దానం చేస్తే గురుదోషం పోతుందా, నువ్వులు దానం చేస్తే శని దోషం పోతుందా అంటే నువ్వు దాని గురించి ఏం తెలుసుకొని మాట్లాడుతున్నావు? నీకున్న అవగాహన ఏంటి? దాని విషయంలో నువ్వు చేసినటువంటి పరిశోధన ఏంటి? ఏమన్నా అది తప్పుని ప్రూవ్ చేయడానికి, ఎవరినైనా సరే ఇది తప్పు అని నిరూపించడానికి దాంట్లో కొంత మీరు వెళ్ళి దాని మీద శోధన చేసి, కాబట్టి ఇది తప్పు, ఈ శోధన ప్రకారం నాకు ఇది తేలిందని చెప్పి అంటే అదొక విధానం. అది కూడా ఏంటంటే దాని ప్రత్యామ్నాయం సూచించగలగాలి. ముందు అన్నిటికంటే అండి మీరు గమనిస్తే భారతదేశంలో చాలా తక్కువ కౌన్సిలింగ్ జరుగుతుంది. వ్యక్తిగతమైనటువంటి దాంట్లో ఏమవుతుందంటే అండి, ఎవరైనా బాధలో ఉన్నాడు, మానసికంగా కుంగిపోయారు, లేదు నీకు ఈ గ్రహం బాగలేదు, 2 నెలలు ఉపయోగపట్టి ఆ గ్రహం పోతుంది కాబట్టి వచ్చేసి నీకు దోషం దొరుకుతుందని చెప్తారు. ఆ వ్యక్తికి ఉపశమనం కలుగుతుంది. మీరు వేరే దేశాలకు వెళ్తే కేవలం కౌన్సిలింగ్ కోసం కొన్ని వేలు లేదంటే పర్ మినిట్ కింద ఛార్జ్ చేస్తున్నాడు. అది మన భారతీయుల్లో ఋషీశ్వరులందరూ మునీశ్వరులందరూ కూడా ఏంటంటే దానికి ఒక చిన్న మనిషికి ఒక డైవర్షన్ టెక్నిక్ లాంటిది ఇచ్చారు. నీకు ఎల్లినాడు శని ఉందయ్యా, అందుకని నువ్వు ఇబ్బంది పడుతున్నావు, కొంచెం ఓపిక పట్టు, శని ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతాడు ఫలానా రోజున, దాని తర్వాత నీకు కొంచెం రిలీఫ్ వస్తుంది. ఆ వ్యక్తి అప్పటికప్పుడు ఒక ఉపశమనాన్ని పొందుతాడు. నాకు ఈ పరిస్థితి నేను చేయలేదు, నాకు ఈ గ్రహం చేయించింది నా చేత, కాబట్టి ఆ గ్రహం నుంచి నాకు ఉండేటువంటి బాధ ఫలానా రోజుకు పోతుందట, కొంచెం ఓపిక పడితే సరిపోతుంది. అప్పటికప్పుడు ఒక రకమైనటువంటి తనకు తాను ఒక ఉపశాంతి పొందగలుగుతాడు. దానికి ఉపయోగపడతాయి ఈ పరిహారాలు ఫస్ట్ ముందు. ఎందుకంటే వ్యక్తి మానసికంగా బలవంతుడైతే చాలా చేయగలుగుతాడు. బలహీనమైన వ్యక్తి శక్తి ఉన్నా కూడా ఏమీ చేయలేని దుర్బలత్వానికి వెళ్తాడు. ఆ దుర్బలత్వ దోషాన్ని పోగొట్టడానికి ఈ పరిహారాలు మనిషిలో ఒక రకమైనటువంటి ఆత్మశక్తికి బలాన్ని చేకూర్చడం కోసం ఈ పరిహారాలు చెప్పారు మన వాళ్ళు. దాన్ని కనుక సరైన విధానంలో చేస్తే ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న 11వ ఏట మొదలుపెట్టా, ఒక్కొక్క రహశాంతి ఎలా ఉంటుంది నేను కూడా నమ్మలా మొదట్లో. మా తాతయ్య తిట్టి కొన్ని చెప్పాడు, కొన్ని అనుభవంలో తెలుసుకున్నాం, కొన్ని తర్వాత ఎలా తెలుసుకున్నాం. అందువల్ల ఏంటంటే ఒక్కొక్కటి దానివల్ల తెలుస్తుంది.
ఎందుకంటే వ్యక్తి తన యొక్క ప్రతిదిన అనుభవంలోకి రావాలంటే అనుభవాలు చాలా దారుణంగా ఉంటాయి. ఒక్కోసారి అనుభవంలో కోల్పోయిన తిరిగి రావాలంటే సాధ్యపడదు. కాబట్టి అన్నీ మనకు తెలియాలి, మన జీవితంలో వచ్చినవే ప్రామాణికం అని అంటే అది అబద్ధం. మనం తెలియనివి చాలా ఉన్నాయి, తెలిసినవి కొంచెం ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో అది ఆవగింజంతా. విశ్వంలో ఉన్న జ్ఞానం అపారమైనటువంటి జ్ఞానం ఉంది, సముద్రం అంత జ్ఞానం ఉంది. ఒక్క శాస్త్రంలో తన పండితులైనంత మాత్రాన్ని మిగతా శాస్త్రాలన్నీ వ్యర్థమని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అది ఏ శాస్త్రీయ జ్ఞానం ఉన్న వ్యక్తికైనా అది తగింది కాదు. కృష్ణసిద్ధి గారు అదే ప్రవచనకర్త ఇంకొక పెద్ద కామెంటే చేశారని చెప్పాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది మన చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు ఇలాంటివి చెప్పడానికి సరిగ్గా సరిపోతుంది, కానీ ఒక వ్యష్టి చేసి పడేశారు. ఒక జాతకం చూసి చెప్పడానికి మాత్రం ఎంత మాత్రం సరిపోదని ఒక కామెంట్ చేశారు. సో మీరేమంటారు? ఇప్పుడు బృహత్ సంహిత, బృహత్ జాతకం రెండు వరాహమిహిరుడే రాశాడు. సంహితను ఒప్పుకున్నప్పుడు జాతకాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు? ఆ వ్యక్తికి శాస్త్రం మీద సంకుచితమైన అభిప్రాయాన్ని సూచిస్తుంది కదా. వరాహమిహిరుడే ఇది రాశాడు. బృహత్ పరాశర హోర, పరాశర సంహిత. సంహిత అనేది ఏంటంటే దేశీయపరమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం. జాతకం అనేది వ్యక్తి జాతకానికి సంబంధించిన శాస్త్రం. ఇది ఒకే రకమైనటువంటి వ్యక్తి, ఒకే ఆధారు, వాళ్ళు రెండు శాస్త్రాలను రాశారు. నేను ఇది ఒప్పుకుంటాను కానీ ఇది ఒప్పుకుంటాను అనేది ఆ వ్యక్తి జాతకం మీద ఉన్నటువంటి సంకుచితమైన అభిప్రాయం తప్పితే అది శాస్త్ర ప్రకారం యథార్థమైంది కాదు. అలానే మీరు కనుక గమనించినట్లయితే దేశకాలంలో ఈ దేశానికి కనుక ఒక ఉపద్రవం వస్తుంది, దాంట్లో నువ్వు భాగస్థుడు అవుతున్నావా అవట్లేదా? ఫలానా నక్షత్రం వేదలో ఉంది, అది గ్రహ వేద, శని కావచ్చు, గురుడు కావచ్చు, లేకుంటే రాహు కావచ్చు, వేదలో ఉంది. ఆ నక్షత్రంలో పుట్టిన నువ్వు ఎందుకు వేదకెందుకు గురువు? నువ్వు కూడా గురవుతావు. అది ఒక్కొక్క వ్యక్తి మీద నీకు ఉన్నటువంటి మిగతా గ్రహాల యొక్క అంతర్గత ప్రభావం ఎలా ఉందో దాన్ని బట్టి, నువ్వు ఏ దశలో నడుస్తున్నావు అనే దాన్ని బట్టి ఆ ప్రభావం నీ మీద ఎలా ఉంటుందో నీకు వ్యక్తిగతమైన విశ్లేషణ నీకు చేయొచ్చు. ఇది ఏంటంటే రాశిఫలాలన్నీ తప్పు అనేది ఏంటంటే రాశిఫలాలు ఇబ్బంది పడతాయని చెప్తున్నాయి. ఆ ఇబ్బంది పడేదాన్ని ఏ విధంగా ఇబ్బంది పడతావు నీ వ్యక్తిగత జాతకం చెప్తుంది. నేను రాశిఫలాలను ఒప్పుకుంటా, నీ వ్యక్తిగత జాతకాన్ని ఒప్పుకుంటా, రాశిఫలాలు తప్పు, దేశీయమైనటువంటి జాతకం తప్పు మాట్లాడేది. అంతకుముందు రోజుల్లో ఒక ఆయన ఉన్నాడండి, రెట్టడు అని చెప్పేసి, రెట్టుడు అని చెప్పేసి, రెట్టమతం అంటారు తెలుసు కదా మీకు. వీడు రెట్టమతం పోతున్నాడు అని చెప్పి ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు, రెట్టమత శాస్త్రం అని ఉంది. దాంట్లో కూడా గ్రహ సంచారాల ప్రకారం ఏ దేశానికి ఏ ప్రాంతానికి ఏ రకమైన ఫలితాలు వస్తాయని రాశాడు ఆయన కూడా. రెట్టమతం కూడా ఇది ఈ గ్రహాల సంచారాన్ని బట్టి ఆధారం చేసుకుని రాశాడు ఆయన కూడా. అంటే రెట్టమతం కూడా ఉన్నవాడు కూడా ఒప్పుకున్నాడు దీన్ని అప్పట్లో. ఇవాళ ఏంటంటే వాళ్ళకు ఒక సబ్జెక్ట్లో కొంత అవగాహన వచ్చి పాండిత్యం ఉండి దాంతో ఏంటంటే ఎవరినైనా దేన్నైనా ఎలా అయినా అనొచ్చు. ఏ వ్యక్తి అయినా సరే నేను గొప్పవాడిని అని అనుకున్న వ్యక్తికి అందరూ చిన్నగానే కనపడతారు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయినా కావచ్చు. నేను నాకులాగా పద్యం చెప్పమని అనొచ్చు ఆయన పద్యం రాకపోవచ్చు కానీ మిగతా వచ్చు కదా. ఆ పద్యం ఒకటే అన్నీ ఇవ్వదుగా. ఒక చోట ఉంది ఇలాంటిదే, ఒక పడవ నడిపేవాడు ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు పండితుని తీసుకెళ్తున్నాడు. ఏమయ్యా నీకు వేదం వచ్చా అని అడిగాడు ఈ పండితుడు. రాదయ్యా నాకు అన్నాడు ఆయన. అలానే వచ్చేసి ఏమయ్యా నీకు ఈ శాస్త్రం ఇతిహాసాలు తెలుసా అంటారు. నాకు తెలియదయ్యా అంటాడు ఆయన. అలానే వచ్చి మాటికి ఏదో రకమైన అవమానంతోనూ ఆ వ్యక్తిని మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఓటు పడవ నడిపే వ్యక్తిని. చివరికి వచ్చేసి ఒక చోటకు వచ్చిన తర్వాత ఆ పడవ వాడు ఆపేసేసి ఏమయ్యా మీకు ఈత వచ్చా అన్నాడు. నాకు రాదన్నాడు. అయితే నీకు ఇన్ని శాస్త్రాలు వచ్చినా ఎందుకు పనికిరా, నాకు ఈత వచ్చి నేను పోతున్నాను, ఇక్కడ పడవ మునిగిపోతుంది, నేను ఇక్కడ నుంచి ఇదుకొని వెళ్తాను, నీ కర్మను పడు అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన ఇదుకొని వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి పడవతో సహా మునిగిపోయాడు. ఎన్ని శాస్త్రాలు ఉన్నా అవసరమైన శాస్త్రం ఆ సమయానికి ఏది అవసరమో ఆ శాస్త్రానికి ప్రాధాన్యత వస్తుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ శాస్త్రం జనాల్లో కనుక రాణిస్తున్నంత వరకు నువ్వు దాన్ని ఏమీ చేయలేవు. అంటే భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని అసలు నవగ్రహాలు ఏం చేస్తాయి అనేది కూడా ఒక ప్రశ్న. ఆయన భగవంతుడు ఈ గ్రహాలను నమ్మొద్దని నేను చెప్పలేదే, శ్రీకృష్ణుడే అని చెప్పాడా? దీన్ని ఏంటంటే ఫలాని గ్రహచారాన్ని సూచయంతే మనీషిణ కోవక్త తారతమ్యస్య తమేకం వేద సమ్మిన. నీకు ఏ రకమైన ఫలితం వస్తుందో సూచన చేయడానికి గ్రహాలు ఉపయోగపడుతున్నాయి. ఈ గ్రహ సంచారాన్ని బట్టి నీకు ఈ ఫలితం వస్తుంది, ఈ ఫలితం రాబోతుంది, ఈ ఫలితం ఇబ్బంది రాబోతుంది అని చెప్పగలుగుతున్నాం. దాన్ని ఒక రకమైనటువంటి సూచన కింద ఎందుకు తీసుకోకూడదు? ఫలానా ప్రాంతానికి ఒక ఉపద్రవం వస్తుందండి, ఆ ఉపద్రవం వచ్చిన దానివల్ల ముందు జాగ్రత్త పడ్డామనుకోండి నీకు నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. మొన్న తుఫాను వచ్చింది, చాలా పెద్ద తుఫాను, విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. అది ముందు జాగ్రత్త కనుక ఉన్నట్లయితే అంత పెద్ద తీవ్రమైనటువంటి నష్టం లేకుండా కొంతమంది ఆ తుఫాను వచ్చినప్పుడే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సొంత ఇంటి నుంచి వేరే చోటకి వెళ్ళి కొంతకాలం షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళు సేఫా కాదా? దాంతో వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ముందు సూచన చేయగలిగింది జ్యోతిష్ శాస్త్రం. దాని సూచన కింద తీసుకోండి. ఇవాళ
ఒక రోగి తనకు వచ్చిన రోగం ఏంటో తెలుసుకోవడానికి లక్షలు ఖర్చు చేసేటువంటి రోజులు. డయాగ్నైజ్ చేయడానికి ఎన్ని ఖర్చులు అవుతున్నాయి చెప్పండి. ఫలానా డిసీజ్ అని చెప్పి డయాగ్నైజ్ చేయడానికి డయాగ్నోస్టిక్ వెళ్తే ఏ టెస్ట్కి ఎంత అవుతుందో మీరు లెక్కలు వేసి చూస్తే ఒక జ్యోతిష్యుడు దానికంటే మేమేమి తక్కువ చేస్తున్నాం. జ్యోతిష్కులుగా మేమేదో చెప్తున్నాం, ఈ గ్రహం బాగాలేదు, ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఈ శాస్త్రం మీద కనుక మీరు లోతైనటువంటి అవగాహన జరిగితే ఈ రకమైన రోగం ఉందని మేము జ్యోతిష్య జాతక కుండలను పక్కన పెట్టుకుని నిర్దిష్టంగా నిర్ణయం చేసేస్తాం. దాని ప్రకారం ఏంటంటే లోతుకు వెళ్ళే ఒక పరిశీలన చేస్తే ఫలానా రోగం, ఎందుకనే జ్యోతిష్ శాస్త్రానికను వైద్య శాస్త్రానికి లింక్ ఉంది. ఫలానా వ్యక్తి ఒక వైద్యం ఔషధాన్ని మొదలుపెట్టడానికి కూడా ఒక మంచి రోజు చూసుకుని మొదలుపెట్టే వాళ్ళు అంతకుముందు రోజుల్లో. యమగండం కాలం అందుకోసమే పెట్టారు. యమగండంలో వచ్చేసేసో లాంటి వచ్చేసి గులిక కాలంలోనో కొన్ని చేయరు. ఇవి ఎందుకు అంటే ఆ పరమైనటువంటి జాగ్రత్తల కోసం. యమగండంలో నువ్వు కనుక సర్జరీ చేసేవాడు అనుకో, వారికి ఏమైనా ఇబ్బంది అయితే ఆ యమగండం ప్రభావం అని చెప్పి అంటారు. అందుకనే ఏంటంటే అవి వదిలివేసి మిగతా కాలాన్ని ఉపయోగించుకోండి అని చెప్పింది. అందుకోసం ఇవన్నీ చెప్పింది శాస్త్రంలో. ప్రతిరోజు యమగండం ఉంటుంది, ప్రతిరోజు గులికాలం ఉంటుంది, ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది. దేనికి గుర్తుపెట్టుకోవాలి, దేని విషయంలో దేని జాగ్రత్త తీసుకోవాలి, అది శాస్త్రం. దాన్ని సరిగ్గా తెలిసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆ వ్యక్తి ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు. కానీ నా శాస్త్రమే గొప్పదనే భావం వాళ్ళకు ఉండొచ్చు. కానీ మిగతా శాస్త్రాలన్నీ పనికిమాలం అనే విధంగా చేసేటువంటి మాటలు, ఏ వ్యక్తి అయినా సరే నా శాస్త్రం ముందు బలాదూర్ అని చెప్పి మా వ్యక్తులను అవమానించే విధంగా మాట్లాడటాలు, వాళ్ళు కనుక శాస్త్రం తెలిసిన వాడు అది చేయడు. అహంకారానికి పోతే ఏ శాస్త్రానికైనా ఎప్పుడైనా సరే తలవంపులు తప్పు, అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే నారదుడు లాంటి వాడు అవమానాలు పొందాడు. భగవంతుడు ఆయన ఒక చిన్న టెస్ట్లో తేల్చవతలు పారేశాడు, నీకు ఇది తక్కువ ఉంది అని చెప్పేసేసి. అందువల్ల అంటే ఎప్పుడైనా సరే విద్య యొసుగున వినయంబు, దానివల్ల బడయు పాత్రత. నీకు విద్య తెలిసిన కొద్దీ నువ్వు వినయంగా ఉండాలి. దానివల్ల నీకు ఒక రకమైనటువంటి సమాజంలో ఒక స్థానం ఏర్పడుతుంది. దానివల్ల అయహ కాముష్మిక సుఖంబు. కాబట్టి విద్య అనేది నీకు ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఇస్తుంది. దానివల్ల నీకు జనాల్లో ఒక రకమైన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపును నువ్వెంత నిలబెట్టుకుంటే సమాజంలో నువ్వు వ్యక్తిగా అంత ఉన్నతమైన స్థాయికి చేరుకుంటావు. నువ్వు ఎదురు వ్యక్తుల్ని, ఎదురు శాస్త్రాలను అవమానం చేసుకుంటూ వెళ్తే ఏదో శాస్త్రం ఆ రోజు మాట్లాడే రోజున నువ్వు చాలా ఇబ్బంది పడతావు. అది దృష్టిలో పెట్టుకుంటే ఏ శక్తి అయినా, ఏ శాస్త్రకారుడైనా సరే, ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఇవాళది కాదు. దీని మీద ఏంటంటే తప్పు ఎక్కడ జరిగిందంటే ఎవరికి దీని మీద పూర్తి అవగాహన లేకుండా, నాలాంటి వాడు కూడా కొంత మినిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టు లెక్క. ఎందుకంటే అనంతమైన శాస్త్రంలో మనకు కొంత తెలుసు, దాని ప్రకారం మాట్లాడుతున్నాం. కానీ ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఒక శాస్త్రాన్నో లేకంటే ఒక పాండిత్యాన్ని అర్థం పెట్టుకుని మిగతావన్నీ వృధా అన్నట్టు మాట్లాడితే పడవవాడు ఏం జరిగిందో అదే జరుగుతుంది ఎప్పుడైనా జీవితంలో. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి నాకు వస్తే కానీ, అనుభవంలోకి వస్తే కానీ నేను నమ్మనంటే అనుభవంలోకి వచ్చినా నమ్మటానికి నువ్వు ఉండవు. మామూలుగా రాహుకాలం, కేతుకాలం అని పెడతారు కదా, అంటే కేతుకాలం కాకపోవచ్చు దుర్ముహూర్తం అని ఉంటుంది కదా క్యాలెండర్స్లో చూస్తే కూడా మనం. ఎందుకనండి అంటే రాహుకాలంలో ఏ పని చేయకూడదా? రాహుకాలం అనేది ప్రాంతీయాచారం. దక్షిణాదులకు అంటే మనకి తమిళనాడు, కేరళ ప్రాంతంలో రాహుకాలం యొక్క ప్రభావం ఎక్కువ. ఇంకోటి భారతదేశాన్ని కనుక విభజించుకుంటూ వెళ్తే అది వచ్చేసి కర్కాటక సింహరాశిలో పడుతుంది. కృష్ణా తీరానికి అవతల భాగం మొత్తం సింహరాశిలోకి వెళ్తుంది. కృష్ణ నుంచి యువతల భాగం కృష్ణా గోదావరి మధ్య భాగం కన్యారాశిలోకి వెళ్తుంది. అలా విభజించినప్పుడు ఎలా అయితే చంద్రుడికి, సూర్యుడికి రాహుతో వైరం ఉందో, రాహుకాల సమయం ముఖ్యంగా ప్రయాణానికి, అన్నిటికీ కాదు. అది కూడా ఇవాళ ఏమైందంటే సినిమా వాళ్ళు తమిళనాడు నుంచి తిరిగి వస్తూ ఇక్కడికి హైదరాబాద్కి ఆ రాహుకాలం అనే జాడ్యాన్ని కూడా తెలుగు వాళ్ళకి అంటించారు. పూర్తిగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ కానీ అందరికీ ఏదైనా ముహూర్తం ఉంది, మంచి ముహూర్తం పెట్టుకోండి అయ్యా అంటే ఇది రాహుకాలంలో ఉందని మేము పెట్టమండి అంటున్నారు. ఇప్పుడు రోజుల మొత్తంలో రాహుకాలం గంటన్నర, వర్జం గంటన్నర, దుర్ముహూర్తం గంటన్నర, గులికాలం గంటన్నర, యమగండం గంటన్నర, ఇవన్నీ పోతే ఇంకా మిగిలేది ఏముంది? అంతే కదండి. దుర్ముహూర్తం కేతుకాలం ఏంటంటే నువ్వు మిగతా కోరికలు ఏం లేకుండా దుర్ముహూర్త సమయంలో కేవలం భగవంతుడి మీద ధ్యానం చేసి కనుక పూర్తి చేసినట్టయితే అది మోక్షానికి కారణమవుతుంది. దాన్ని సరిగా వాడుకోవాలంటే. కేతువు అనుకోండి తలలేని ఆలోచనలు చేస్తారని చెప్పేసి ఆ సమయంలో ఎంత ఆలోచించినా మీకు సరైన ఆలోచన స్ఫురణకి రాదు. అందువల్ల ఈ దుర్ముహూర్తంలో ఏం చేయొద్దు అనే కారణాలు అదొకటి. తలకాయ లేకుండా అనాలోచితంగా చేసే పనులకు కారణమవుతుందని. కాబట్టి సరైనటువంటి నిర్ణయం చేసి సరైన పని చేయలేవు. అందుకోసం ఆ దుర్ముహూర్త కాలాన్ని వదిలేయమని చెప్తాం. దానికి అది నువ్వు సరిగా వాడుకుంటే దాన్ని రాహుకాలంలో అమ్మవారికి పూజ చేస్తున్నామంటే దుర్గాదేవికి చేయండి మంచిదని చెప్తున్నాను. నిమ్మకాయల్లో దీపాలు పెట్టడాలు, రాహుకాల పూజలు, అర్చనలు ఇదంతా ఉంది. ఎందుకని? రాహుకాలంలో కనుక అమ్మవారి శక్తి, స్త్రీ శక్తి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అది ఒకే రకమైనటువంటి శూలంలాగా, అంటే సుబ్రహ్మణ్య స్వామి శూలంలాగా నిర్దిష్ట కొనదేరు ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడితే ఆ రాహుకాల సంబంధం అర్చన వల్ల చాలా విశేషమైన ఫలితం పొందొచ్చు. రాహుకి అమ్మవారి కూడా అధిదేవతగా చెప్పారు కదా. అలానే కేతువు సంబంధించిన శక్తి, కేతువు ఏంటంటే మోక్షకారకుడు జ్యోతిష ప్రకారం.
అందువల్ల ఏంటంటే కేతువుకు సంబంధించినటువంటి దుర్ముహూర్త కాలంలో కనుక మీరు కనుక కేవలం నాకు ముక్తి కావాలి లేదా భగవద్ దర్శనం కావాలి అని నువ్వు నిర్దిష్టంగా చెయ్యి, నీకు ఖచ్చితంగా దర్శనం కలుగుతుంది. అంటే దేనికి వాడుకోవాలి అది అక్కడ విశేషం. ఉద్దేశం కూడా ఈ సమయం వీళ్ళదని చెప్పిన ఉద్దేశం కూడా దానికి వాడుకుంటే నీకు మంచి ఫలితం ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వాడితే చెడు ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ఫలితం కోసం ఈ టైం దీనికోసం వాడుకో, ఈ టైం దీనికోసం వాడుకో. ఇప్పుడు పూజలు చేసేటప్పుడు గురువుగారు నవగ్రహ నివారణ అంటే మనం పూజలు చేస్తాము, ఏ గణపతికి చేసినా శివారాధన చేసినా కూడా నవగ్రహ దోష నివారణార్థం అని మనం సంకల్పం చెప్పుకుంటాం మొదటగా. అయితే జ్యోతిష్శాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవతని చెప్పారు. ఉదాహరణకి కేతువుకి గణపతి అనే అధిదేవతగా, బుధుడికి విష్ణుమూర్తిని అధిదేవతగా ఈ రకంగా చెప్పారు. ఎందుకని అలా ఒక్కొక్క దేవతని చెప్పడానికి కారణం ఏంటి? అసలు దేనికైనా సరే ముందు ముఖ్యంగా శివుడు అండి. ఏ గ్రహానికైనా సరే ఇప్పుడు మీ శివాలయంలోనే అవగ్రహాలు ఎందుకు పెడతారంటే శివుడు ఏంటంటే ప్రాణికారకుడు. నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు శివం, అది శివంగా ఉన్నంత వరకు నీ శరీరం ఏ గ్రహమైనా సరే దాన్ని పరిహరించవచ్చు. కానీ ఇక్కడ ఒక్కొక్క అధిదేవతని చెప్పడం జరిగింది కదా జ్యోతిష్శాస్త్రం. మామూలుగా ఇప్పుడు మీకు బుధుడికి సంబంధించినటువంటిది బుధుడు బుద్ధికారకుడు. బుద్ధి దేనికి అంటే నీ యొక్క స్థితిని ప్రేరేపిస్తుంది. మంచి ఫలితం పొందడం కోసం బుధ సంబంధమైనటువంటి ఆలోచన, మంచి ఆలోచనలో ముందుకు వెళ్ళాలి. ఆ మంచి ఆలోచన ముందుకు వెళ్ళడం కోసం బుధుడికి సంబంధించినటువంటి స్థితిలో విష్ణువుని ఆరాధించినట్టయితే స్థితి మెరుగవుతుంది. అందుకని విష్ణువుకి సంబంధించింది. అలానే కేతువుకి ఎలా అయితే తల లేదో గణపతికి కూడా ఒకసారి తల తీసి పెట్టారు. అలానే హయగ్రీవాన్ని కూడా కేతువుకి వాడమని చెప్తాం. అలానే చిన్నమస్తాన్ని కూడా వాడమని చెప్తాం. చిన్నమస్తా కూడా ఆమె శక్తిని, చిన్నమస్తాలో ఉన్నటువంటి భావం ఏంటంటే మీకు దశమహావిద్యల్లో చిన్నమస్తాకి విశేషమైన భావం ఉంది. అంటే ఆమె చేత్తో ఆమె తన శిరస్సును ఖండించుకొని ఓ చేత్తో శిరస్సు పట్టుకొని ఉంటుంది. మధ్యలో ఉండే సుషుమ్న నాడితో ఆ రక్తాన్ని తను నోటితో నాలుగుతో తాగుతూ ఉంటుంది. ఎడనాడు నుంచి ఒక దేవతకి, పింగళనాడు నుంచి ఇంకో దేవత, పక్కనుండే పరివార దేవతలకి నాడుల నుంచి సంచారం రక్తం వెళ్తూ ఉంటుంది. ఓ చేత్తో ఖడ్గం, ఓ చేత్తో ఖండించిన శిరస్సు పట్టుకొని ఉంటుంది. దీంతో అర్థం ఏమిటంటే దీంట్లో గత జన్మ నుంచి నీకు కొన్ని రకాలైనటువంటి దోషాలు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి. జన్మాంతర గండాలు ఉంటాయి. వాటిని గనక పరిహరించాలంటే ఈ సంబంధించిన శక్తి అదేంటో తెలుసుకొని దాన్ని పరిహరించడానికి ఉపయోగపడుతుంది. అలానే నీకు భవిష్యత్తులో సుషుమ్న నాడి అనేది అది ఎండ్లెస్. అంటే నీ శరీరం వేరుపడినా కూడా దాని నుంచి వచ్చేటువంటి జ్ఞానం, ఆత్మ ఏదైతే ఉందో ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరానికి ఎలా మారుతూ ఉంటుందో అలాగే సుషుమ్న నాడి అనేది సుస్థిరమైన నాడి. శివ శక్తి వీళ్ళ యొక్క సంయోగంతో జనించే నాడి చిరంజీవిత్వాన్ని ఇస్తుంది. అలా ఏంటంటే ఖండించబడిన శిరస్సు కూడా అది చేతనంతోనూ జీవంతోనూ ఉంటుంది. అలాంటి శక్తిని ఇవ్వగలదు. అందువల్ల కేతువు శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తాం మనం. కేతువు అమృతం తాగిన శిరస్సు అండి. అందువల్ల ఏంటంటే కేతువు చిరంజీవి, అమృతం తాగాడు కాబట్టి దేవతా సంబంధమైన శక్తి మోక్షకారకుడయ్యాడు. అందుకోసమే మిగతా గ్రహాలకు ఇచ్చిన ప్రాధాన్యత జ్యోతిషంలో కేతుగ్రహానికి ఇవ్వట్లేదు. కానివ్వండి, కేతుగ్రహం ప్రాధాన్యత ఎంత చెప్పినా తక్కువే. అందుకే అనంతమైంది కేతువు. ఎందుకంటే మనిషి జీవితం కూడా మీరు చనిపోయిన తర్వాత అంత్యేష్టి చేస్తాం, అవన్నీ ప్రభావితం చేసేది కేతువు. ఎవరికి ఎలాంటి అంత్యేష్టి జరగాలి, మంచిగా శాస్త్రీయంగానో లేదంటే వాళ్ళకి ఆత్మ సంతృప్తిగా జరగాలో ఇవన్నీ కూడా కేతు ప్రభావంతో జరుగుతాయి. కాబట్టి ఏంటంటే దానికి చాలా విశేషం ఉంది. తల లేకపోతేనే ఎక్కువ జిజ్ఞాస ఉంటుంది, తెలుసుకోవాలనే ఆసక్తి కూడా. అవన్నీ కేతువు ఇచ్చే జ్ఞానాలు. ఆ కేతు కాబట్టి ఏంటంటే మీరు కేతువుని గమనించినట్టు కేతు దోషం ఉన్న పిల్లలు కనుక చిన్నప్పుడు పుట్టినప్పుడు తల పెద్దగా, బాడీ చిన్నగా పడతారు. అలానే చాలా దోషాలు ఉన్నాయి. ఎందుకంటే ఏది లేదో అది ఎక్కువ పెడతాడు ఆ వ్యక్తికి. కేతువు తల లేదు, పుట్టిన పిల్లవాడి కేతు దోషం తలకాయ పెద్దగా ఉంటుంది, శరీరం మొత్తం చాలా చిన్నగా ఉంటుంది. ఇలాంటి దోషాలతో ఎక్కువ ఉంటారు. అలా నాలవేష్ట జన్మం రాహు సంబంధమైన దోషం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలను ఇండికేట్ చేస్తూ ఉంటాయి. జన్మించిన శిశువుని చూసినప్పుడు ఈ గ్రహ దోషం ఉందిలే అని చెప్పి తెలిసిపోతుంది చూసేవాళ్ళకి. శాస్త్రంతో సంబంధించి ఆ వ్యక్తి పరిశీలన చేసిన వ్యక్తికి ఖచ్చితంగా ఈ వ్యక్తి ఈ జాతకం ఈ దోషంతో పుట్టాడని తెలిసిపోతుంది. అందుకనే శిశువు పుట్టినప్పుడే చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది చెప్తుంటారు ఫలానా శాంతి చేయాలనో ఫలానా దోషం ఉందనో చెప్తూ ఉంటారు. ముఖం చూస్తేనో శరీరం చూస్తేనో కొన్ని దోషాలు తెలిసిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఆ పరమైనటువంటి జ్ఞానం ఉపయోగపడుతుంది. అందువల్ల కేతువు కూడా చాలా ఇంపార్టెంట్ గ్రహం. దానికి ఉండే శక్తి దానికి ఉంది. కాకపోతే మన శరీరం వదిలిపెట్టినా కూడా మన ఆత్మ ఏ విధంగా వెళ్తుందని కేతువు చెప్తాడు. మోక్షమా, మరల జన్మ ఉందా, అది ఉన్నతమైన జన్మ, హీన జన్మ, ఎలాంటి జన్మ లభిస్తుంది, ఇవన్నీ కేతువు ద్వారా తెలుసుకోవచ్చు. కృష్ణసుధి గారు, స్టూడియోకి వచ్చి మీరు చాలా విషయాలు నక్షత్రాలతో పాటుగా ఇంకా అనేక సందేహాలని, కామన్గా అందరికీ ఉండే సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.